ఆ అనే ఒక కొత్త తరహా సినిమాతోటి ప్రేక్షకుల్ని, విమర్శకుల్ని, జాతీయ సెలక్షన్ జ్యూరీని కూడా ఆహా అనిపించిన నవయువ దర్శకుడు ప్రశాంత్ వర్మతో ఇష్టాగొచ్చి. నమస్కారం ప్రశాంత్ వర్మ గారు. ఫస్ట్ లెట్ మీ హార్టీలీ కంగ్రాచ్యులేట్ యూ. హార్టీ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఒక ఆర్బిట్ షిఫ్ట్ కక్షని దాటారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను, మీకు ఈ మేకప్కి సంబంధించిన అవార్డుని మీరు ఎక్స్పెక్ట్ చేశారు నేషనల్ లెవెల్లో. ఫస్ట్ నుంచి అండి, బికాజ్ మేము పెట్టిన ఎఫర్ట్ కానీ ఇవన్నీ కూడా, సో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి డిఫరెంట్గా చేయడం, అంటే నాట్ ఓన్లీ జస్ట్ మేకప్, ద కాస్ట్యూమ్స్, మేకప్, ద హోల్ డిపార్ట్మెంట్ ఆఫ్ గివింగ్ దట్ లుక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. సో ఓవరాల్గా ఆ డిపార్ట్మెంట్కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం. సో పర్టికులర్గా మేకప్కి ఇచ్చారు, బట్ ఐ థింక్ ద క్రెడిట్ షుడ్ గో టు ఆల్ ద పీపుల్ ఇన్ దట్ డిపార్ట్మెంట్, ఇంక్లూడింగ్ మేకప్, హెయిర్ అండ్ ఓవరాల్గా డిజైన్ చేసిన వాళ్ళందరికీ కూడా. అట్లాగే మీరు ఇంకా బహుశా ఊహించిందేమో మేకప్కి, కాకపోతే ఆశించింది ఇంకో 2-3, అంటే అప్పుడు దాంట్లో సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్ ఇట్లాంటి వాటికి కూడా ప్రాబబ్లీ అవకాశాలు ఉన్నాయని అప్పుడు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. సో మీరు ఆశించింది కొంత సర్ప్రైజింగ్ లైఫ్ ఈజ్ ఆల్వేస్. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫర్ స్క్రీన్ ప్లే, బట్ స్పెషల్ ఎఫెక్ట్స్ రావడం అనేది కూడా చాలా హ్యాపీ. ఓకే. అయితే విఎఫ్ఎక్స్, ఈ సినిమా విఎఫ్ఎక్స్లో నాకు నచ్చింది ఏంటంటే, నేను థియేట్రికల్ వ్యూయింగ్ చేయలేదు కానీ ఇంట్లో చూసినప్పుడు నాకు విఎఫ్ఎక్స్, నేను పర్సనల్గా బిలీవ్ చేసేది ఏంటంటే, విఎఫ్ఎక్స్ సినిమాల్లో విఎఫ్ఎక్స్ ఉన్న సంగతి ప్రేక్షకులకు తెలియకూడదు, అదే రియల్ విఎఫ్ఎక్స్. అది మీరు మీ సినిమాలో నాకు విఎఫ్ఎక్స్ పెద్దగా కనపడలేదు. అంటే నేను ఇతర సినిమాలు విఎఫ్ఎక్స్లు చూసి మన సినిమాలో విఎఫ్ఎక్స్ కానీ మీకు దాంట్లో అచీవ్ చేశారు. అవునవును, చాలా మంది అడిగారు మీ సినిమాలో విఎఫ్ఎక్స్ ఎక్కడ ఉన్నాయి, దేర్ యు గో అని చెప్పి నన్ను నేను. దట్స్ వాట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ. విఎఫ్ఎక్స్ షుడ్ నాట్ అపియర్ దట్ విఎఫ్ఎక్స్, వన్ షుడ్ నాట్ ఫీల్ ఇట్. కరెక్ట్ అండి. సో ఏంటి నెక్స్ట్, బాలీవుడ్డా, హాలీవుడ్డా? టాలీవుడ్డేనండి. యా, అంటే లైక్ ఈవెన్ ఆ టైంలో కూడా చాలామంది హిందీలో చేస్తుంటే బాగుండేది సినిమా రిలీజ్ ముందు కూడా, అండ్ తర్వాత కూడా అని అన్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది అంటేనండి, ఇఫ్ ఆల్ క్రేజీ ఫిల్మ్స్ అన్నీ వేరే లాంగ్వేజెస్కి వెళ్ళిపోతూ ఉంటాయి కనుక, సో ఆ తెలుగు అనే దాని మీద ఫస్ట్ నుంచి కూడా నాకు చాలా భాషాభిమానం అనమాట. తెలుగు అంటే చాలా ఇష్టం. సో తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలనేది కూడా నాకు ఎప్పుడు ఐ హ్యావ్ దిస్. సో అందుకే ఐ విల్ ట్రై అండ్ మేక్ మేజర్ కాన్సన్ట్రేషన్ ఇక్కడే ఉంటుంది. సో బట్ ఇఫ్ ఐ గెట్ ఆఫర్డ్ సమ్ నైస్ హిందీ ఫిల్మ్, సో డెఫినెట్గా ఆ కైండ్ ఆఫ్ స్టోరీ అక్కడ చెప్తే బాగుంటుంది అని అనిపించినప్పుడు ఐఎమ్ డెఫినెట్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో. బట్ ఐ ట్రై అండ్ కీప్ ఇట్ బైలింగ్వల్, ట్రైలింగ్వల్ అనమాట. సో తెలుగుతో పాటు వేరే లాంగ్వేజ్ కూడా చేద్దాం అన్నది ఐడియా. యాక్చువల్గా మీ ఫిలిం అంటే 2-3 రకాలుగా చెప్పొచ్చిన, మీ టార్గెట్ ఆడియన్స్ ఫస్ట్ ఫిలిం వరకు వచ్చేటప్పటికి కాస్త మెట్రో, యూపీ, వెస్టర్న్, ఇంగ్లీష్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఏ అప్వర్డ్లీ ఆడియన్స్, యంగ్ అండ్ యూత్ఫుల్. ఆ ఆడియన్స్, ఆ పర్టికులర్ ఫిలిం ఫార్మాట్ కూడా చూస్తే అది మల్టీ జానర్, మల్టీ ఫార్మాట్, మల్టీ నాన్ లీనియర్, చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి ఆ ఫిలిమ్స్లో. చాలా ఒక డైనమిక్ అండ్ చాలా. అయితే దాన్ని ఇట్ ఈస్ నాట్ జనరల్ టిపికల్ తెలుగు ఫిలింలా అనిపించట్లా నాకు అది. ఇట్ కెన్ బి మేడ్ ఇన్ టు ఇంటర్నేషనల్ కైండ్ ఆఫ్ అని అనుకున్నాను అంతే. ఎందుకంటే దాంట్లో ఎక్సెప్ట్ స్కిన్ టోన్, మన ఇండియన్ స్కిన్ టోన్ తప్పితే క్యారెక్టరైజేషన్లు ఇవన్నీ కూడా ఆన్ ది గ్లోబల్ లెవెల్. సో పైగా మీకు కూడా మీ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా గ్లోబల్ ఫిలిమ్స్ ఇన్ఫ్లుయెన్సెస్, క్రిస్టఫర్ నోలాన్ ఇవన్నీ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి. ఎందుకు మీ అంబిషన్? యాక్చువల్గా ఫస్ట్ ఫిలిం ఈజ్ నాట్ ఏ స్మాల్ అంబిషన్ ఫర్ యూ. దాంట్లో చూస్తూ ఉంటే ఐ ఫౌండ్ దట్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ గట్స్ అండ్ గంప్షన్. ఎందుకు మీరు నెక్స్ట్ ఆర్బిట్కి ట్రై చేయకూడదు? డెఫినెట్గా నాకు ఆ సినిమా కూడా హిందీ రీమేక్ చేయమని అడిగారు. అట్ ద సేమ్ టైమ్ ఇంగ్లీష్లో కూడా. సో దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు మేక్ ద ఫిల్మ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. సో బట్ నాకేంటంటే ఆల్రెడీ చేసేసాను కాబట్టి ఇంకా డిఫరెంట్ ఫిల్మ్ చేయాలి, వేరే సినిమా చేయాలన్నది నా ఇంట్రెస్ట్. సో దట్ ఈస్ అ ఫిల్మ్, నా ఒక స్క్రిప్ట్ నేను వర్క్ చేస్తున్నాను. సో దెర్ ఆర్ సమ్ హిందీ ప్రొడ్యూసర్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ ఇట్ ఇన్ హిందీ అనమాట. అలాగే ఆ కూడా హిందీలో అడుగుతున్నారు. సో బట్ మంచి ఇంట్రెస్టింగ్ క్యాస్టింగ్ వస్తే కనుక ఐఎమ్ ఇంట్రెస్టెడ్. అంటే ఈవెన్ దెర్ ఈస్ సమ్మన్ హూ వాజ్ ట్రయింగ్ టు పిచ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. సో ఇంగ్లీష్లో ఉన్న ఒకళ్ళిద్దరు స్టార్స్కి పిచ్ చేస్తున్నారు ఆ ఫిల్మ్ ఇంగ్లీష్లో రీమేక్ చేద్దామని.
సో బికాజ్ ఇంగ్లీష్ వైజ్ చూసినా సరే అది కొత్తగా అనిపిస్తుంది కాబట్టి సో ఇఫ్ ఇట్ హ్యాపన్స్ ఐఎమ్ మోర్ దాన్ విల్లింగ్ టు డూ ఇట్ అనమాట. మీరు ట్రావెల్ అయిన ఒక పాత్ కూడా ఇట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఏ బియాండ్ ట్రాడన్ టెరిటరీ. చాలా మంది నడిచిన దారిలో నడవలా. ఇన్ టర్మ్స్ ఆఫ్ థిమాటిక్ ఇష్యూస్ తీసుకున్న మీరు చైల్డ్ అబ్యూజు, సెక్స్ అబ్యూజు, జెండర్ ఇష్యూస్, డ్రగ్ అబ్యూజు, సైకలాజికల్ ఇష్యూస్. సో ఇంకా నేను చెప్పాలని చాలా ఉంటాయి అన్ని ఒకేసారి. అవన్నీ చెప్తాను నేను. టైం మెషిన్లో, సైన్స్ ఫిక్షన్లో, మైథలాజికల్లో అన్ని. సో ఇది చెప్పుకుంటే చాలా వెళ్తాయి, కానీ ఇన్ని ఫార్మాట్లు మీరు హ్యాండిల్ చేయగలిగారు కాబట్టి ఒకే ఫిలింలో. ఐ థింక్ మీరు దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు ఆ ఫిలింని? ఎందుకంటే దీన్ని డిఫైన్ చేయడం కష్టం. ఎందుకంటే జానర్గా డిఫైన్ చేయడం కష్టం, నేరేటివ్గా డిఫైన్ చేయడం కష్టం. ఎట్లా మిమ్మల్ని మీరు ఒక ఎట్లా? అల్టిమేట్లీ సినిమా ఇస్ అన్ ఆర్ట్ ఫామ్ అండి. అంటే లైక్ సినిమాల్లో కూడా రకరకాల ఆర్ట్లో ఎలాగైతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫార్మ్స్ ఉంటాయో, సో మినిమలిస్టిక్ ఉంటుంది, సో సరలిస్టిక్ ఉంటుంది, నియో రియలిస్టిక్, ఎక్స్ప్రెషనిజం అని చెప్పి. సో అలాగా ఆ అనేది కూడా ఒక ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. ఎక్స్ప్రెషనిజం అంటాం కదా, సో ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్ అనమాట. మీరు రియలిజం కూడా ఉంది, నియో రియలిజం ఉంది, అన్నీ ఉంటాయి. సో లేయర్స్ ఉంటాయి అనమాట. సో మీరు ఎవ్రీ టైం మూవీ చూసినప్పుడు సో యూ విల్ ఫైండ్ న్యూ డీటెయిల్స్ దట్ యూ డింట్ సీ లాస్ట్ టైం. సో నేను కూడా ఈరోజే ఆ సినిమా చూస్తున్నాను మళ్ళీను. అంటే లైక్ నిజంగా అంత గొప్ప సినిమా తీస్తాం అని చెప్పి సో నేనే వేసుకుని చూస్తున్నప్పుడు ఐ కుడ్ ఫైండ్ సమ్ డీటెయిల్స్ అనమాట. అరే రైట్, ఇది కూడా చేశాం కదా మన సినిమాలో, ఇది కూడా చేశాం కదా అని చెప్పి. సో యా, అంటే లైక్ వెరీ రేర్లీ ఇట్ హ్యాపెన్స్ అండి. అంటే లైక్ మళ్ళీ ఇలాంటి సినిమా నేను ఎప్పుడు చేయగలుగుతానో నాకు తెలియదు, బట్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ థింగ్ అనమాట. సో బట్ ఐఎమ్ యా. అంటే ప్లాట్లో కూడా చాలా ఒక రేర్, అంటే మీరు చిన్నవాళ్ళు మిమ్మల్ని ఎక్కువ పొగిడితే మీ ఆయుధాయం అంటే నాకు అట్లాంటి నమ్మకాలు లేవు. కానీ పాయింట్ ఏంటంటే దీంట్లో చాలా, అంటే దీంట్లో కామెడీ ఉంది, దీంట్లో ఫిలాసాఫికల్ టచ్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, హ్యూమన్. ఇప్పుడు చాలా ఉదాహరణకు హోమోసెక్షువల్స్ లేకపోతే ట్రాన్స్జెండర్ లాంటి వాటిని చాలా రినౌండ్ డైరెక్టర్స్, ఇండియన్ డైరెక్టర్స్, తెలుగు డైరెక్టర్స్, నేషనల్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళు, పెద్ద వయసులో వాళ్ళు కూడా చాలా చీప్గా, చాలా వల్గర్గా, చాలా థర్డ్ రేట్గా ట్రీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అబ్యూజివ్గా, నీచంగా కామెడీ క్రియేట్ చేసిన వాళ్ళు. కానీ మీరు ఎక్కడ కామెడీ ఉంచుతూ ఫిలాసాఫికల్ స్పిరిచువల్ టచ్ ఉంచుతూ ఆ ఇష్యూస్ని, కోర్ ఇష్యూస్ మీదకి డైరెక్ట్గా అటాక్ చేశారు. ఈ ప్లాటింగ్లోనే ఆ సబ్లైమ్ హ్యూమనిజం కనపడతా ఉంటుంది. అంటే దీనికి ఎంత టైం పట్టింది మీకు ఈ స్టోరీ మొత్తం ఇదంతా రాయటానికి? నాకు ఐ థింక్ 6 months పట్టిందండి. ఒరిజినల్గా ఐడియాస్ అంటే ఇండివిజువల్ స్టోరీస్ ఏవైతే అనుకున్నామో అవి 1 weekలోనే రాశాను. సో ఇండివిజువల్ స్టోరీస్, బట్ ఇంత డీటెయిలింగ్ చేయడానికి, అంటే అంత టెక్స్ట్ అండ్ సబ్ టెక్స్ట్ అంటాం కదా, సో ఆ లేయరింగ్ అవన్నీ చేయడానికి ఐ థింక్ 6 months పట్టింది. సో నాతో పాటు నా స్క్రిప్ట్స్విల్ టీమ్ ఎవరైతే ఉన్నారో, మా ఓన్ సిస్టర్ స్నేహ అండ్ అదర్ టీమ్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరూ కూడా సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని, వాళ్ళ డీటెయిలింగ్ని అవన్నీ కూడా తీసుకొచ్చారు. సో ఎవ్రీబడి హూ వర్ పార్ట్ ఆఫ్ రైటింగ్ దిస్ ఫిల్మ్ వర్ క్రెడిటెడ్ ఇన్ ద ఫిల్మ్ అనమాట. సో సినిమాలో స్క్రిప్ట్స్విల్ అని చెప్పి ఆ టీం అందరూ ఉంటారు. సో నా ఒక్కడి ఐడియాసే కాదు, వాళ్ళందరూ ఎవరైతే ఐడియాస్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఐ వాంట్ టు థ్యాంక్ అండ్ కంగ్రాచులేట్ దెమ్ ఫర్ దిస్ సక్సెస్ అనమాట. అఫ్ కోర్స్ మీరు ఇందాక ముందు 2-3 అంశాల్లో ఒక ప్రస్తావిస్తూ దీంట్లో లేయర్స్, మల్టిపుల్ లేయర్స్లో ఉంటుంది. అట్లాగే నేరేషన్ కూడా నాన్ లీనియర్ నేరేషన్, అంటే ఇండిపెండెంట్గా. నేను తర్వాత చెప్తాను దీన్ని ఎట్లా ఇంటర్నేషనల్ టెలివిజన్, అమెరికన్ టెలివిజన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎట్లా ఉన్నాయి దీని మీద అన్ని. బేసిక్గా ఆ స్టోరీలో కూడా మీరు బహుశా నేను అనుకోవటం 2 వైపుల నుంచి ప్రయత్నం చేస్తుంటారండి. అంటే క్లైమాక్స్ నుంచి ముందుకు రావటం, ముందు నుంచి క్లైమాక్స్కి వెళ్ళటం, అట్లా 2-3 సార్లు చేస్తుంటారు డెఫినెట్గా. అవునా? ఎందుకంటే యూజువల్గా కూడా క్లైమాక్స్ ఫస్ట్ రాసుకుంటాను. సో దట్ నా డెస్టినేషన్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. సో ఒక కథ అనుకున్నప్పుడు ఫస్ట్ ఇనిషియల్ ఐడియాతో పాటు క్లైమాక్స్ రాసేస్తాను ఫస్ట్. సో క్లైమాక్స్ ఇది బాగుంటుంది అని డిసైడ్ అయిన తర్వాత దెన్ ఐ రీవర్క్ బ్యాక్వర్డ్స్ అనమాట. సో ఆకు కూడా చాలా క్లైమాక్సెస్ అనుకున్నాం, ఆల్మోస్ట్ ఒక more than 10 క్లైమాక్సెస్ అనుకున్నాము. సో అందులో దెర్ సమ్ ఏలియన్స్ అని, అదని, ఇదని, సో వ్యాకీ క్లైమాక్సెస్ చాలా అనుకున్నాము. సో వాటిలన్నిటిలో కూడా సో అనుకుంటున్నప్పుడు సడన్లీ దిస్ కాళీ అనే క్యారెక్టర్ హ్యాపెన్ టు మీ అనమాట. సో ఆ కాళీ అనే క్యారెక్టర్ ఏదైతే నాకు అని అనిపించిందో, సో దెన్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. సో ఇనిషియల్లీ ఇట్ వాజ్ ఆల్ కాజల్ అగర్వాల్ కదా, కాజల్ అగర్వాల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, సో ఆ కాళీ అనే క్యారెక్టర్ ఎప్పుడైతే నాకు మైండ్లోకి వచ్చిందో, దట్స్ వెన్ ఐ ఫెల్ట్ లైక్
సో నవ్ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. సో ఎప్పుడైతే సో దట్స్ ద మూమెంట్ అనమాట. యూ కుడ్ ఎన్సర్కిల్ చేయగలిగారు, చేయగలిగాను. ఒక దండలా కొట్టగలిగారు. అది మొత్తం ఇనిషియల్లీ ఇట్ వాజ్ ఆల్ ర్యాండమ్ అనమాట. సో దాని ఆ కేయాస్ అన్నిటికి ఒక ఆర్డర్ వచ్చింది డాలీ అనే క్యారెక్టర్ తో, ఒక స్పైన్ అనుకోండి. కరెక్ట్. సో అది వచ్చిన తర్వాత దెన్ ఐ రీరోట్ ఫ్యూ స్టోరీస్ అనమాట. ఒరిజినల్గా వేరే కథలు అనుకున్నాను, 5 కథలు. సో కొన్ని కథలు మార్చి సో ఐ బ్రాట్ ఇన్ ఎప్పుడైతే ఈ ఫిష్ అండ్ ట్రీ అనే పర్స్పెక్టివ్ కూడా ఎప్పుడైతే నాకు వచ్చిందో, సో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే బాగుంటుందని, సో దెన్ ఐ రీరోట్ దట్ పర్టికులర్ స్టోరీ. సో మీకు పేర్లు కూడా చూస్తే కనుక సినిమాలో క్యారెక్టర్ నేమ్స్ కూడా సో అన్నింటికి మైథలాజికల్ చాలా మొత్తం ఫిలిం. ఈవెన్ కల్కి టైటిల్ నుంచి క్యారెక్టరైజేషన్ దాన్ని అడుగుతానులేండి, మైథలాజికల్ మీ మీద ఇన్ఫ్లుయెన్స్ అని. మీరు గార్షియా పేరు ఉన్నారేమో, నోబెల్ లారెట్, జర్నలిస్ట్ కమ్ రైటర్. కరెక్ట్. అతను ఈ కైండ్ ఆఫ్ దాన్ని ఏమంటారంటే మైథలాజికల్ రియాలిటీ కాదు, దాన్ని ఏమంటారు మ్యాజికల్ రియలిజం. మ్యాజికల్ రియలిజంలో ఒక పర్టికులర్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఈ చెట్లు, తర్వాత ఏమో పక్షులు, చేపలు, జంతువులు కూడా మాట్లాడతాయి. అవి మనుషులు కూడా వినగలుగుతారు. అది అతనికి నోబెల్ లారెట్ చనిపోయాడు చాలా కాలం అయింది. సౌత్ అమెరికన్ అంటే కంట్రీ, సౌత్ అమెరికన్ కాంటినెంట్లో. అతని ఇన్ఫ్లుయెన్స్ కూడా దీని మీద. అంటే అది ఒక చాలా చాలా కష్టమైన పని. మ్యాజికల్ రియలిజం ఇండియన్ సినిమాలో ఇంతవరకు రాలా. మీరు ఎక్స్పెరిమెంట్ చేశారు, బాగుంది. దానివల్ల నేరేషన్ ఫ్లూయిడిటీ. అది నాకు కూడా ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి ప్రీచీ అన్నమాట. సో చెట్లు వచ్చేసి మాకు ఈ కష్టాలు ఉన్నాయి, మాకు ఇది ఉన్నాయి. సో నాకు చాలాసార్లు అనిపించేది అనమాట, జనాలు మామూలుగా ఇలా నడుచుకుంటూ వెళ్ళి ఒక చెట్టుని అలా ఆకుని అలా పీక్కుని వెళ్ళిపోతాడు. పాప అదేం తప్పు చేసింది. సో సో అది నిజంగా దాని లోపల ఫీలింగ్ ఎలా ఉంటుంది అన్నది నాకు ఎప్పటి నుంచో అనిపించేది అనమాట. అంటే జగదీష్ చంద్ర బోస్ దే డూ హ్యావ్ ద ఎమోషన్స్ అంటారు కదా. లాంగ్వేజ్ మన లాంగ్వేజ్ కాకపోయినా ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ లాంగ్వేజ్ కదా. కరెక్ట్. సో రవితేజ గారిని ఫస్ట్ నాకు అది ప్రీచీగా అనిపించకూడదు, ఫన్గా ఉంటూనే మనం చెప్పాలనుకున్న పాయింట్ చెప్పాలి అని అనుకున్నాను. సో అనుకుని రవితేజ గారికి వెళ్ళి అన్నాను అనమాట, సార్ నేను ఇలా అనుకుంటున్నాను, ఒక సినిమా చేస్తున్నాను, సో దాంట్లో నాకు ఒక వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే చేద్దాం రా అన్నాడు. సో ఏంటి, ఏ క్యారెక్టర్ అన్నారు. చెట్టు సార్ అన్న. చెట్టు మాట్లాడదు కదా పాయింట్. నేను సూట్ అవుతానా? ఏం లేదు, గతంలో చెన్నై సూరి గారి కథలన్నీ మీరు చూస్తే ఇది మిత్రలాభము, మిత్రభేదము, ఇవన్నీ పంచతంత్ర కథలు. పంచతంత్ర కథలో దాదాపు 200 జంతువులు మాట్లాడతాయి, వాటికి రిలేట్ అవుతాయి మామూలు మనుషులతోటి. సో వీ హ్యావ్ దట్ ట్రెడిషన్ ఇండియన్ ఫిక్షన్లో, ఇండియన్ సాహిత్యంలో, మనకి జానపద సాహిత్యంలో విపరీతంగా ఉన్నాయి ఇట్లాంటి. అది ప్రపంచ సాహిత్యం పట్టుకోవడానికి దానికి కొన్ని 100 ఏళ్ళు పట్టింది. మళ్ళీ మనకి మీ ద్వారా మళ్ళీ తెలుగు. అయితే ఇకపోతే మీ ఫిలిమ్స్లో 3-4 అంశాల్లో ఒకటి ఈ క్యారెక్టర్స్ అండ్ స్టోరీ ఎపిసోడ్స్. ఈ క్యారెక్టర్స్ కూడా పర్పస్ఫుల్గానే మీరు బిల్డ్ చేశారు. అంటే దాంట్లో నాట్ ఓన్లీ రియలిజంతో పాటు ఒక హ్యూమన్ ఎమోషన్స్ని, హ్యూమన్ సెంటిమెంట్స్ని, దాంట్లో కామెడీ, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నా దాంతోపాటు వాటికి ఒక హ్యూమన్ ఎలిమెంటు, వాటికి పర్పస్, దానికి ఒక ట్రావెల్ ఇవన్నీ ఉన్నాయి. ఎట్లా కన్సీవ్ చేశారు ఇన్ని రకాల క్యారెక్టర్లని? అంటే అవన్నీ కూడా ఆల్మోస్ట్ యూనిక్ క్యారెక్టర్స్. మన తెలుగులో టిపికల్గా ఈ సినిమాల్లో ఉన్నట్టుగా భూస్వామి కొడుకు తండ్రి ఇట్లా కాకుండా కొత్తగా అందరి చైల్డ్ అబ్యూజ్ తోటి కాడి నుంచి సెక్సువల్ అబ్యూజ్, లేకపోతే డ్రగ్ అబ్యూజ్లో ఉన్నవాళ్ళు, ట్రాన్స్జెండర్, అంటే మనుషుల్లో అత్యంత ఎవరి నిరాదరణకి, అణిచివేతకి, ఒక విధమైన చిన్న చూపుకి గురైన అట్లాంటి వాళ్ళని మీరు యూ హావ్ పుట్ ఇట్ ఆన్ హైయర్ పెడెస్టల్. ఎట్లా? అదేనండి, అంటే లైక్ ఐ యూజువలీ లుక్ ఎట్ ద లైఫ్ అరౌండ్ మీ అనమాట. సో మోర్ దెన్ సినిమాస్ అండ్ ఆల్ దట్ చూస్తూ ఉంటే కనుక పర్టికులర్గా మనం హిజ్రా అని ఎవరైతే అంటామో వాళ్ళు కానీ, ఈ లెస్బియన్స్ కానీ, నా రియల్ లైఫ్లో చాలామంది చూశాను నేను. సో ద వే అంటే వాళ్ళు కూడా మనలాగే ఈక్వల్లీ సో మనలాగే పుట్టారు. కానీ పెద్ద పెద్ద డైరెక్టర్స్ వాళ్ళని చాలా నీచంగా అదేదో పెద్ద తప్పు. అంటే లైక్ అదేమైపోయిందంటేనండి, ఇట్స్ నాట్ బికాజ్ వాళ్ళని కూడా మనం తప్పట్లేము. సో ఒకళ్ళు చేసినప్పుడు అది కామెడీ వర్కౌట్ అయింది కాబట్టి ఇంకొకళ్ళు కూడా సమాజపు యొక్క ప్రేమకి, కరుణకి, చేతోడికి, చెయ్యూతికి వాళ్ళని ఆల్రెడీ అణిచివేయబడ్డ వాళ్ళని ఈ క్రియేటివ్ ఫార్మ్స్ వాళ్ళు కూడా మరింత. పర్టికులర్ గా మేము ఈ సినిమా చేసిన చాలా రోజుల తర్వాత నాకు ఎవరో ఒక ఫ్రెండ్ ఒక వీడియో షేర్ చేశారు. సో అప్పట్లో రిలీజ్ అయిన ఒక ఫిల్మ్ ఈ హిజ్రాల్ వాళ్ళని
బాగా కించపరిచేలాగా చేసింది అని చెప్పి వాళ్ళు ఫిల్మ్ నగర్ ఛాంబర్ దగ్గర వాళ్ళు ఒక చిన్న ప్రొసెషన్ లాంటివి చేశారు. సో చేసినప్పుడు వాళ్ళు ఒక ఆవిడ లేచి ఏమన్నారు అంటే కనుక, ఎందుకండి ఇలా చేస్తారు, మొన్న ఒక మూవీ చేశారు అని చెప్పి, సో అందులో మమ్మల్ని ఎంత బాగా చూపించారు, సో మమ్మల్ని కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లాగా చూపించారు, సో మా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేశారు, సో అండ్ ఆ కుర్రోడు ఎవరు చేశారో మాకు తెలియదు, కానీ మేము అందరం కూడా అతను బాగుండాలని చెప్పి మేము కోరుకున్నాము, సో మేము అందరం కూడా అది వాళ్ళు ఎంత లవ్ ఇస్తారంటే, ఇఫ్ యూ క్రాస్ యువర్ ఈ ఫిజియాలిటీ మీరు తప్పుకు వెళ్తే దే ఆర్ ఇప్పుడు ఇందిరా పార్క్ పక్కనే ఉంటారు పాపం వాళ్ళు, అన్ని చోట్ల నుంచి అక్కడికి వచ్చి వాళ్ళు మీటింగ్లు పెట్టుకుని, ఎందుకంటే సొసైటల్ కాన్స్టిట్యూషనల్ రాజకీయ సామాజిక ఆర్థిక శారీరక సమస్యల నుంచి మొత్తం సమాజం మూలకు నెట్టేసిన వాళ్ళ మీద ఏమాత్రం దయ లేకుండా అట్లా. నెక్స్ట్ మీరు ఈ చైల్డ్ అబ్యూజు, సెక్స్ అబ్యూజు, డ్రగ్ అబ్యూజు, జెండర్ అబ్యూజు ఎన్నటిని మీరు అంత నీట్గా, అంత రెస్పెక్టబుల్గా, అంత క్లీన్గా పోర్ట్రే చేశారు కదా. అంటే మీ లైఫ్లో వాళ్ళ అట్లాంటి అనుభవాలు మీకు డైరెక్ట్గా ప్రత్యక్షంగా కానీ లేకపోతే సెకండ్ పార్టీ జరిగాయండి. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది నాతో షేర్ చేసుకున్నారు. ఓకే. సో అంటే అది చెప్తున్నప్పుడు వాళ్ళు బాడీ షేక్ అయిపోతుంది అనమాట. సో ఎంత ఎఫెక్ట్ చేసింది వాళ్ళ మెంటాలిటీని అన్నది నాకు చాలా క్లియర్గా అర్థమయ్యేది. సో అంటే అది ఎవరు సరిగ్గా మాట్లాడట్లేదు సినిమాలో, బట్ దట్స్ అ రియలీ బర్నింగ్ ఇష్యూ అని నాకు అనిపించింది. సో దాన్ని ఎలాగా హ్యాండిల్ చేయాలి అన్నది నేను చాలా రీసెర్చ్ చేశాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక ఫ్యామిలీ థియేటర్ సినిమాకి వచ్చినప్పుడు అది ఇబ్బంది పడకుండా చెప్పాలి ఆ విషయం. సో అందుకు చిన్న హ్యూమర్గా స్టార్ట్ చేసి దాని తర్వాత కొంచెం అలా స్లోగా సీరియస్నెస్లోకి తీసుకొచ్చి ఆ మూడ్ అలా షిఫ్ట్ చేసి నేను మా రిలేటివ్స్ కూడా కూర్చోబెట్టి చూపించాను. మా రిలేటివ్స్ కూడా అసలు ఎలా రియాక్ట్ అవుతారు ఈ సినిమాకి అని చెప్పి ఇనిషియల్గా నవ్వును స్టార్ట్ చేశారు. దాని తర్వాత కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యారు. దాని తర్వాత ఫైనల్గా వాళ్ళతో కనెక్ట్ అయ్యారు. ఓ నిజంగా ఇలా ఉంటుందా, సో నిజంగా అరే ఎంత ప్రాబ్లం ఉంటుందా అని చెప్పి రియలైజ్ అయ్యి దాని తర్వాత వచ్చి నన్ను వాళ్ళ కళ్ళలోంచి నీళ్ళు వచ్చి వాళ్ళు ఇది చేశారనమాట. అది కాకుండా మనం డైరెక్ట్గా ఇఫ్ యూ సే నో దిస్ ఈస్ హ్యాపెనింగ్ అని అంటే కనుక, ప్రీచిగా ఇది చెయ్యొద్దు అని చెప్తే కనుక నోబడీ విల్ లిజన్. సో యూ హ్యావ్ టు మేక్ ఆడియన్స్ ఫస్ట్ యాక్సెప్ట్, ఐ మీన్ లైక్ మేక్ దెమ్ ఫాల్ ఇన్ లవ్ విత్ యూ అండ్ దెన్ స్టార్ట్ లిజనింగ్ టు యూ, సో దెన్ అండర్స్టాండ్ యూ అండ్ దెన్ అప్రిషియేట్ యూ. మీరు దీంట్లో సైకలాజికల్ థ్రిల్లర్, సైకలాజికల్ ఇష్యూస్, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్స్, ఈ ఫోబియాస్, ప్రిజుడిసెస్, అంటే ఒక విధమైన భ్రమలు, ఇప్పుడు ఆ తండ్రి క్యారెక్టర్ సివిఎల్ కానీ వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ కానీ సొసైటల్గా ఉండే ఒక విధమైన ఫాల్స్ ప్రిటెన్షన్స్, అంటే పక్క వాళ్ళు ఏమనుకుంటారు, కుటుంబం, ఎన్నటిని డీల్ చేశారు కదా. ఈ సైకాలజికల్ ఇష్యూస్ని స్టడీ చేయడానికి ఎంత టైం స్పెండ్ చేస్తుంటారు మీరు? అంటే మోస్ట్లీ నేను స్టడీ చేయడం కన్నా ఐ లుక్ ఎట్ పీపుల్ అనమాట. సో ఇప్పుడు మా అంటే మల్టిపుల్ డిజార్డర్ని మీరు ఎక్కడో చోట చదవాల్సిందే, కానీ అది నేను చదివాను. ఒక డాక్టర్ వాళ్ళతో నేను మాట్లాడాను. ఈవెన్ కాజల్ కూడా చాలా తనకు తెలిసిన డాక్టర్స్తో వాళ్ళతో మాట్లాడింది. సో నేను పర్టికులర్గా ఏంటి అంటే కనుక నేను చేసే ప్రతి క్రియేట్ చేసిన ప్రతి క్యారెక్టర్కి ఒక రియల్ టైం రిఫరెన్స్ నాకు ఎవరో ఒకరు ఉంటారు. సో నాకు అతనికి అనిపిస్తూ ఉంటాడు అనమాట క్యారెక్టర్లో. సో ఐ విల్ ట్రై అండ్ మేక్ దెమ్ లుక్, అంటే నా రియల్ లైఫ్లో ఎవరైతే ఆ పర్సన్ నేను చూశానో, సో రియల్ లైఫ్ ఎప్పుడైతే నేను తను చూసానో రిఫరెన్స్ ఉంటుంది అనమాట, కళ్ళలో కనిపిస్తుంది. సో అతను ఇప్పుడు యాక్టర్ ఎవరైతే వచ్చారో, యాక్టర్ అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి, సో ఇతను ఎలా బిహేవ్ చేస్తాడు ఈ టైంలో అని, నేను ఆల్రెడీ అతను ఆ సిచ్యువేషన్ ఎలా బిహేవ్ చేస్తాడో నాకు తెలిసి ఉంటుంది. సో ఐ కెన్ ఈజీలీ టెల్ హిమ్ అనమాట, సో ఇలా మీరు బిహేవ్ చేయాలండి ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో అని చెప్పి. సో నాకు రియల్ టైం రిఫరెన్స్ పెట్టుకుంటాను అనమాట ఎవ్రీ క్యారెక్టర్కి. సో ఆ క్యారెక్టర్కి ఆల్మోస్ట్ బ్లడ్ అండ్ ఫ్లెష్, ఆ క్యారెక్టరైజేషన్ మౌల్డింగ్లో కానీ, వాళ్ళ రూపురేఖలు, లేకపోతే వాళ్ళ యొక్క ఇతర క్యారెక్టర్ స్కెచింగ్లో కానీ, ఆ యొక్క బోత్ వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ బిహేవియర్, వాక్, అన్నీ వాళ్ళ ఫిజియాలిటీ, అన్ని ట్రై టు అది రీప్లికేట్ చేయడం ట్రై చేస్తాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే నేను ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాతో మాట్లాడతాయి. సో ఐ బేసిక్లీ లివ్ ఇన్ దట్ వరల్డ్ అనమాట. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి ఐ కైండ్ ఆఫ్ ఫీల్ లైక్ ఓకే ఇతను ఉన్నాడు, సో ఇతను ఎక్కడ మాట్లాడుతున్నాడు, ఇతను ఈ టైంలో ఇక్కడ ఇంట్లో లేడు కానీ అక్కడ ఆ పని ఈ టైంకి చేస్తూ ఉంటాడు.
సో అలా ఫీల్ అవుతాను అనమాట నేను. సో అప్పుడు ఏమవుతుంది అంటే నిద్రపోతున్నప్పుడు కూడా మనకి కళలో కూడా క్యారెక్టర్లు క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, మనతో మాట్లాడుతూ ఉంటాయి. ఒక్కసారి మనం స్ట్రక్ అయిపోతాం. సో రైటర్స్ బ్లాక్ అనేది ఉంటుంది. సో అప్పుడు ఏమంటే మనకి కళలోకి వచ్చి వాళ్ళు మనకి ఆ సొల్యూషన్ చెప్తారు. సో దట్ చాలా ఒక్కోసారి క్యారెక్టర్స్ మీతో ఫైట్ కూడా చేస్తాయి కదా, నువ్వేంటి ఇట్లా నన్ను నీ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తావు, సో డెఫినెట్ గా ఉంటుంది. నిన్నటి దాకా నన్ను అట్లా ఉండమన్నా ఇప్పుడు నీ సినిమా కమర్షియల్ సక్సెస్ గురించి ఇప్పుడు నా క్యారెక్టర్ అది కాదు, నీకే నా క్యారెక్టర్ నాకు కూడా ఉంటుంది కదా, అట్లా అది ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే మనం అలా చేయగలిగామో అప్పుడే మనం సినిమాని అంత పర్ఫెక్ట్గా ట్రాన్స్లేట్ చేయగలుగుతాం అనమాట. సో మీ మనోనేత్రం మీద ఉన్న క్యారెక్టర్స్ని మీరు ఎట్లా కన్వే చేశారు? ఇప్పుడు మేకప్ దాకా వచ్చిందంటే మధ్యలో ఏదో స్టోరీ బోర్డింగో లేకపోతే అన్నీ చేసామండి, క్యారెక్టర్ స్కెచెస్. అవును. సో మెయిన్ శాంతి అనే ఒక అమ్మాయి వర్క్ చేస్తుంది మూవీకి. సో షీ వాజ్ మెయిన్లీ అంటే స్క్రిప్ట్ అంతా తీసుకుని, సో తను చాలా ఓన్ చేసుకుని, సో తను చాలా రిఫరెన్సెస్ తీసుకొచ్చి చాలా ఈ క్యారెక్టర్ ఇలా అనుకుంటున్నాను నేను అంటే, లేదు నేను ఇలా అనుకుంటున్నాను. సో వి డిడ్ లాట్ ఆఫ్ స్కెచింగ్ అనమాట. ఆ లుక్ బుక్ కూడా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఆ లుక్ బుక్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఎవ్రీ క్యారెక్టర్కి ఎంత వర్క్ చేసాము, వాళ్ళ సంబంధించిన క్యారెక్టరైజేషన్ సంబంధించిన ట్రైట్స్ని బట్టి లుక్ లో ఫిజికల్ ఫీచర్స్. ముక్కు పొడక పెట్టుకుందంటే ఎందుకు ముక్కు పొడక పెట్టుకుంది, అదొక పెద్ద ఇష్యూ. ఓమని పెట్టడం ఎందుకు? అలా ఏం లేదు. ఆ పర్టికులర్ అమ్మాయి సో కొంచెం ట్రెడిషనల్, సో దేవుణ్ణి నమ్ముతుంది. సో వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడడం కొద్దిగా అంటే సినిమాలో నాకు పెద్ద అభ్యంతరంగా అంతా బాగుంది, ఎస్థెటిక్ సెన్సిబిలిటీగా ఇట్లాంటి కంటిన్యూ చేయండి. సో స్కెచ్ బుక్ చూస్తే కనుక మీకు అర్థం అవుతుంది అనమాట. ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు వాళ్ళ ట్రైట్స్ని బట్టి వాళ్ళ డ్రెస్అప్ ఎలా ఉంటుంది, సో దానికి సంబంధించిన మీకు ఆ ఓం అని ఎందుకు పెట్టామన్న దానికి కూడా సో దెర్ విల్ బి ఎ రీజన్. సో వాళ్ళ బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో చాలా సినిమాల్లో ఏంటి అంటే కనుక స్క్రిప్ట్ రాసేస్తాం కానీ బ్యాక్ స్టోరీ రాయం. ఒక క్యారెక్టర్ ఇక్కడ ఇలా ఎందుకు బిహేవ్ చేయాలి, పేరెంటేజ్ కానించి వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఏం జరిగింది వాళ్ళకి అన్నది ఉంటుంది అనమాట. సో ఆ బ్యాక్ స్టోరీకి సంబంధించిన సినిమాలో చాలా సవాళ్ళు రాదు. బట్ ఒక ఆర్టిస్ట్కి మనం సినిమా కథ చెప్పినప్పుడు, సో మీ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు వాళ్ళు పుట్టింది ఎక్కడ, 5th క్లాస్లో వాళ్ళకి ఏం జరిగింది, సో వాళ్ళకి ర్యాగింగ్ చేశారా, లేదంటే వీళ్ళు వేరే వాళ్ళని ఆట పట్టించారా, ఎవరైనా అబ్యూస్ చేశారా, సో దాని తర్వాత చిన్నప్పుడు ఏదైనా దొంగతనం చేశారా, సో ఇదంతా రాస్తాం అనమాట. ఇదంతా మీకు సినిమాలో లేకపోవచ్చు, బట్ ఒక ఆర్టిస్ట్కి మనం అది చెప్పినప్పుడు, ఆ ఫీడింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతారు. సో అలా కొన్ని డీటెయిలింగ్స్లో మీకు ఓం అంటే ఎందుకు ఇష్టం అనేది కూడా ఆ బ్యాక్ స్టోరీలో ఉండింది. నేను ఈ ఫ్లోలో మన ఇంటర్వ్యూ ఫ్లోలో ఒక్కసారి సడన్గా పక్కకు వెళ్తున్నాను. సినిమా రిలీజ్ కాడి నుంచి ఈ రోజు వరకు తెలుగు చిత్రసీమ నుంచి ఎంతమంది డైరెక్టర్లు, ఏ డైరెక్టర్లు మీకు కాల్ చేసి అప్రిషియేట్ చేశారు లేకపోతే కలిసి అప్రిషియేట్ చేశారు? అంటే ఎవరు చేయలేదండి మోస్ట్లీ. నాకు తెలిసి ఆ రిలీజ్ అయిన టైంలో ఎవరూ చేయలేదు. సో దాని తర్వాత పర్సనల్గా కలిసినప్పుడు మాత్రం కొంతమంది చెప్పారు చాలా మంచి సినిమా అని చెప్పి, చాలా గ్రేట్గా చేశారని. బట్ ఫోన్ చేసి కాల్ చేసి అయితే ఎవరు అప్రిషియేట్ చేయలేదు ఇంతవరకు. లేదు. కలిసినప్పుడు చెప్పినప్పుడు వాళ్ళ దాంట్లో ఎట్లాంటి వాట్ కైండ్ ఆఫ్ సమ్ పీపుల్ వర్ రియలీ జెన్యూన్. అంటే లైక్ కొంతమంది నాకు ఫోన్ కాంటాక్ట్ లేకపోవడం వల్ల చేయకపోయి ఉండొచ్చు, కానీ కొంతమంది కానీ అంటే మీడియాలో కానీ లేకపోతే ఇప్పుడు కొన్ని సినిమాలకి అయితే ఇది ఒక అద్భుత దృశ్య కావ్యం, చిత్రరాజం, అజరామరం, అవును అంతర్జాతీయం అని చాలా వరుసగా సిరీస్ రన్ అవుతుంది కదా. అవును. బట్ ఎందుకో అంటే ఆ టైంలో నేను అక్కడి నుంచి ఇక్కడ జర్నీ చాలా టైం ఉంది. చాలా తక్కువ మంది మాట్లాడారు సినిమా గురించి. సో మేబీ వాళ్ళకి నచ్చపోయి ఉండొచ్చు, సో మేబీ వాళ్ళ జానర్ కాకపోయి ఉండొచ్చు. సో వి నెవర్ నో. సరే, మధ్యలో మనం ఎక్కడ కరెక్ట్ డిస్కనెక్ట్ అయ్యామంటే ఈ క్యారెక్టరైజేషన్స్ గురించి రియల్ లైఫ్లో మీరు వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి వాళ్ళ మొత్తం యూ షుడ్ బి ఇన్ పొజిషన్ టు ఎక్స్ప్లెయిన్ ఈ క్యారెక్టర్ ఈ టైంలో ఇలా బిహేవ్ చేయడానికి వాళ్ళ పేరెంటేజ్, బాల్యము, విద్యాభ్యాసంలో జరిగిన సంఘటనలన్నీ చెప్పాలని. కరెక్ట్. సో అట్లా క్యారెక్టర్స్ నుంచి మీరు స్కెచెస్ గీసిన తర్వాత అవి చూపించి కాస్టింగ్ వాళ్ళని కన్విన్స్ చేశారా, లేకపోతే వాళ్ళు మీ నేరేషన్, మీ స్టోరీ నేరేషన్లోనే వాళ్ళు కన్విన్స్ అయ్యి ఆ జర్నీ ఎట్లా జరిగింది? ఎందుకంటే కాస్టింగ్ బాగుంది మీ సినిమా కాస్టింగ్. అదేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మియర్ ఐడియా ఆఫ్ దట్ స్టోరీ ఈజ్ వెరీ వ్యాకీ. సో అందరికీ ఏమనుకున్నారు అంటే కనుక ఎలాగ మేము వేరే సినిమాలు చేస్తున్నాము, సో ఈ సినిమా చేయడం వల్ల మాకేమీ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ డజంట్ వర్క్అవుట్, సో మాకేం ప్రాబ్లం అయితే లేదు, వర్కౌట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫెమినైన్ ఫిలిం. అంటే ఫెమినైన్ అంటే ఫిమేల్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నారని కాదు, కరెక్ట్,
ఆ హృదయము, Strong characters, సెన్సిటివిటీస్ ఇవన్నీ ఉండి కాస్త ఉమెన్ ఎక్కువ దే ఎంపథైజ్ విత్ ఫిలిం. అందుకనే మీ కాస్టింగ్ లో కూడా వీళ్ళందరూ ఈజీగా కన్విన్స్ అయ్యి ఈజీగా ఈవెన్ మూవీకి కూడా చాలా మంది ఫీమేల్ లేడీస్ కి చాలా బాగా నచ్చింది. హృదయము, మనస్సు మనకంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా గర్ల్స్ ఫాలోయింగ్ చాలా ఎక్కువైంది సినిమా. వెరీ లాట్ ఆఫ్ పీపుల్ గాట్ కనెక్టెడ్ విత్ దిస్ స్టోరీ అన్నమాట. అండ్ ప్రాబ్లమ్ చాలా మంది ఫేస్ చేసి ఉంటారు కాబట్టి. అండ్ ఐవ్ గాట్ లెటర్స్ అనమాట, వెరీ వెరీ బిగ్ లెటర్స్, లైక్ 2-3 pages ఆఫ్ లెటర్స్ సేయింగ్ హౌ థ్యాంక్ఫుల్ దే ఆర్. సో మేము ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాం, మేము ఫేస్ చేసింది మేము కనెక్ట్ అవ్వగలిగాము ఈ స్టోరీతో. సో ఐ డోంట్ థింక్ నేను అంత త్వరగా మళ్ళీ అంత గొప్ప సినిమా చేయగలుగుతాను లేదు తెలియదు కానీ, బట్ ఆ లెటర్స్ చదువుతున్నప్పుడు ఐ వాజ్ క్వైట్ ఎమోషనల్ అనమాట. సో ఈవెన్ నాని గారికి కూడా చాలామంది పంపించారంట. సో తను కూడా అదే అన్నారనమాట, నేను చాలా సినిమాలు చేశాను ప్రశాంత్, వాటిలన్నింటికి సూపర్ సినిమా, డూపర్ సినిమా, సో బ్లాక్ బస్టర్ సార్, హిట్ సార్ అని ఎప్పుడు పంపించారు తప్పితే ఎవరు నాకు లెటర్స్ పంపించలేదు ఈ సినిమా చేసినందుకు. సో ఆ సినిమాకి నాకు ఆ హ్యాపీనెస్ నువ్వు నాకు ఇచ్చావు అని చెప్పి అన్నారు. యాక్చువల్గా నాని గారిని ఈ సందర్భంగా మామూలుగా అందరూ పొగిడినట్టుగా ప్రశంసించడం కాదు, మొత్తం కాలమాన చరిత్రలో 2 హృదయాలు, 2 మేధస్సులు, 2 మనుషులు మనస్సులు కలిస్తే ఒక అద్భుతాలు సృష్టించవచ్చు అనే దానికి చరిత్రలో చాలా సాక్ష్యాలు ఉన్నాయి. కార్ల్ మార్క్స్, యాంగిల్స్ కానించి మన తెలుగులో బాపు రమణ గారు కానించి, అట్లాగే అంటే ప్రేక్షకుడు, ఉత్తమ ప్రేక్షకుడు లేనిదే ఉత్తమ సినిమా కానీ, అంటే బాలమురళీకృష్ణ గారు పాట పాడినా కింద తప్పట్లు కొట్టే ప్రేక్షకుడు లేకపోతే అది వృధా. అంతే. అట్లాగే భగవంతుడికి భక్తుడు లేకపోతే భగవంతుడి అస్తిత్వం నిల్లు. అట్లాగే మీ సినిమాలో మీరెంత ఇంపార్టెంటో నాని గారు మీకంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ఐడియా ఆయన లేకుండా ఉంటే రామ్ గోపాల్ వర్మకి శివని ఆ లెవెల్ ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టకుండా, అంటే అమల లాంటి హీరోయిన్, రఘువరన్ లాంటి విలన్, తనికల బర్ణ లాంటి ఒక డైలాగ్ కమ్ ఆర్టిస్టు, లేకపోతే ఇళయరాజా లాంటి మ్యూజిక్ డైరెక్టర్, ఎస్ గోపాల్ రెడ్డి లాంటి కెమెరామెన్ కాకుండా ఉండుంటే, శివ అలా ఉండేది, శివ అలా లేకపోతే క్షణక్షణం వచ్చేది కాదండి. కరెక్ట్, ట్రూ. సర్కార్ ఇవన్నీ. సో వాట్ ప్లాట్ఫామ్, వాట్ పెడెస్టల్ యూ హ్యాడ్ బీన్ ప్లేస్డ్ ఆన్, ఇట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. సో మీరేదో పాపం 5 లక్షలతో ఏందో తీసేద్దాం అనుకున్న దాన్ని పుట్ ఇట్ ఇన్ డిఫరెంట్ ఆర్బిట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి నేను అందరి తరఫున హార్టీ కంగ్రాచులేషన్స్ అండి, నమస్తే. సో ఇక్కడ కంటిన్యూ చేద్దాం. మీ ఇద్దరి ఎమోషనల్ కెమిస్ట్రీ, కనెక్టివిటీ ఎట్లా? అంటే మాది అంటే ఫ్రెండ్సా, పార్ట్నర్సా, లేకపోతే ఫ్రెటర్నల్, అంటే సహోదరత్వం అట్లాంటిదా ఏంటి? అంటే హీఈస్ మోర్ లైక్ అన్ ఎల్డర్ బ్రదర్ టు మీ. సో అంతకు ముందు కూడా నేను ఒక 2-3 కథలు ఆయనకి నెరేట్ చేశాను, ఆయన హీరోగా నేను డైరెక్ట్ చేయడానికి. సో బట్ థింగ్స్ డిడ్ంట్ ఫాల్ ఇన్ ప్లేస్ అనమాట. ఆయన టైప్ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నేను వేరే టైప్ కథ చెప్పడం, బట్ హీ ఆల్వేస్ ఫెల్ట్ దిస్ గై ఈజ్ సెన్సిబుల్ అని చెప్పి. సో కరెక్ట్గా ఆ టైంలో నేను డైలాగ్ ఇన్ ద డార్క్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. సో అది చూసి ఆయన నాకు కాల్ చేశారనమాట, చేసి నువ్వే చేసావా అంటే కనుక నేనే చేశానండి అంటే, చాలా బాగుంది, ఇలాంటిది ఏమన్నా ఇంట్రెస్టింగ్ స్టఫ్ నువ్వు చేసే ముందు నాకు కూడా చెప్పు, ఐ లైక్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పి అన్నారు. సో నేను ఇనిషియల్ అలాంటి మాటలు చాలా మంది మీ దగ్గర చెప్పి ఉంటారు, కానీ అది చెప్తారు. ఈ పార్ట్ మీరు ఇంతకుముందు వేరే ఇంటర్వ్యూలో చెప్పారు, ఐ ఆమ్ ట్రైంగ్ టు టేక్ వాట్ యూ హ్యావెంట్ టోల్డ్, నాకు తెలిసిన. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నాని గారు ఆ రోజు అయితే మీకు ఎప్పుడైతే మీకు ఇట్లా నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు చెప్పమన్నప్పుడు, కీలకమైనది ఏంటంటే మీరు చెప్పిన బడ్జెట్ కంటే చాలా హై లెవెల్లో పెట్టాలనుకున్నప్పుడు దాన్ని మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేశారు? వర్మ, నువ్వు అనుకుంటున్న బడ్జెట్తో ఈ ఫిలిం బాగా రాదు, దీనికి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బడ్జెటింగ్ కావాలి, ఇంత కావాలని చెప్తే మీరు మీరు కొంత రెసిస్టెన్స్, కొంత ఇనిషియల్గా ఐ వాజ్ రెసిస్టెంట్. అంటే ప్రతిసారి ఇలా పెద్దది చేద్దాం అన్నప్పుడల్లా నా సినిమాలు ఆగిపోయాయి. సో లేదు మళ్ళీ ఇదే జరుగుతుంది, సో ఐ షుడ్ నాట్ గెట్ ఇన్ టు దిస్ అనుకున్నాను. బట్ ఆయన ఓపిక్గా కూర్చొని నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు హౌ ఇంపార్టెంట్ రిలీజ్ ఈజ్. సో అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఐ ఫెల్ట్, అంటే లైక్ ఈవెన్ కాజల్ గారు వాంటెడ్ టు ప్రొడ్యూస్ ద ఫిల్మ్, అలాగే రవితేజ గారు ఈజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ అనమాట, మనమే ప్రొడ్యూస్ చేద్దాం అని చెప్పి. సో వీళ్ళందరిలోకి నాని గారు వాజ్ లైక్, అంటే లైక్ నాకు తెలిసిన వాళ్ళలోనే హీఈస్ ద మోస్ట్ సెన్సిబుల్ పర్సన్. సో ఆయన కూర్చోబెట్టి హీ అండర్స్టాండ్స్ హౌ ఇండస్ట్రీ వర్క్స్ అండ్ ఆల్ దట్. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు, ఇలా ఉంటుంది, సో ఇలా చేస్తే కనుక ఇలా అవుతుంది అని చెప్పి. నాకు ఆయన ఉన్న స్టేజ్కి నాకు అలా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు, బట్ హీ టుక్ ద టైమ్ అండ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఓకే,
సో మీకు అంతకుముందు ఎక్స్పీరియన్సెస్ ఇట్లా బడ్జెట్ పెంచినప్పుడల్లా మీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ సో బడ్జెట్ పెంచడం కాదు, స్కేల్ చేసి హౌ టు మౌంట్ దిస్ ఫిల్మ్ అండ్ హౌ టు శాంపుల్ దిస్ ఫిల్మ్ టు ద ఆడియన్స్, అంటే ఎలా ప్రమోట్ చేయాలి సినిమాని అని చెప్పి. సో డెఫినెట్గా నాని గారికి నాకు వేవ్ లెంత్ చాలా సిమిలర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఒకటి ఇలా అయితే బాగుంటుంది అని అనుకున్నప్పుడు కరెక్ట్గా ఆయన ఫోన్ చేసి ప్రశాంత్ ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి యాజ్ ఇట్ ఈజ్ అదే చెప్పేవారు. సో అది ఆల్రెడీ నేను చేసేసానండి అని చెప్పి నేను చూపించేవాడిని అనమాట. సో అలా వేవ్ లెంత్ యూస్ టు బి లైక్ రియలీ సిమిలర్. సో బాబు రమణ్ ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను. సో అంటే ఆబ్వియస్లీ నాని గారు ఈజ్ లైక్ మచ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మోర్ సెన్సిబుల్ దాన్ మీ, బట్ ఐ కైండ్ ఆఫ్ ఫీల్ దట్ మేము ఇద్దరం కలిసి ఒక సినిమా చేస్తే చాలా బాగుంటుంది, యూనో ఒక డిఫరెంట్ ఫిల్మ్ అట్ ద సేమ్ టైం మంచి కమర్షియల్ సినిమా చేద్దామని నాకు ఎప్పటి నుంచో ఉండింది. సో ఆయన కుదిరినప్పుడు నాకు కుదిరినప్పుడు ఆయన కుదరక థింగ్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్, బట్ యా. నెక్స్ట్ ఈ జర్నీలో, ఈ ఫిల్మ్ మేకింగ్ జర్నీలో తత్మ వాళ్ళందరూ కూడా మీతో చాలా బాగా కనెక్ట్ అయి ఉంటారని, ఎందుకంటే తర్వాత మీరు మీ ఫిల్మ్ రిలీజ్ తర్వాత వాళ్ళ యొక్క అప్రిషియేషన్లో కూడా ఐ కుడ్ గెస్. ఏంటి ఆ జర్నీ టైంలో హౌ కాన్ఫిడెంట్ వర్దే, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, కానీ ఏమైనా సజెషన్స్ చెప్పడం, లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా మీరు ఏం చెప్తే దాన్ని నమ్మేసి సజెషన్స్ చాలా తక్కువ చెప్పేవారు, ఎందుకంటే మిగతా కాస్ట్ నేను చెప్పేది. సో ఎందుకంటే కనుక ఎవరికి కంప్లీట్ పిక్చర్ తెలియదు. సో చాలా మంది యాక్టర్స్కి వాళ్ళ కథ వరకే తెలుసు. సో అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఒక కైండ్ ఆఫ్ రామ్ కామ్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు ఆల్రెడీ చూసిన రామ్ కామ్స్ని బట్టి దాన్ని బట్టి సజెషన్స్ ఉంటాయి. సో ఈ సినిమా ఎవరికి కంప్లీట్గా పిక్చర్ లేదు, సో ఎవరికి కంప్లీట్గా కనపట్లేదు అనమాట. సజెషన్ చెప్దామన్నా సరే ప్రశాంత్ ఇది ఇలా అనుకుని, లేదండి ఇది చేస్తే అది ప్రాబ్లం అవుతుందంటే, ఓ సర్లే వీడికి ఏదో ఒక విజన్ ఉంది, సో వీడు ఏదో చేస్తాడు అని చెప్పి వాళ్ళు ఇంక వదిలేశారు నాకు. వదిలేసి జస్ట్ డిడ్ వాట్ ఐ ఆస్క్ దెమ్ టు. సో థియేటర్లో చూసినప్పుడు సో మెనీ పీపుల్, అంటే యాక్ట్ చేసిన వాళ్ళు కూడా దే ఆర్ సర్ప్రైజ్డ్ అనమాట. సో ఓహో ఇవన్నీ ఇఫ్ దే ఆల్ దీస్ థింగ్స్ నువ్వు ఏదైతే చెప్పావో అన్ని ఇఫ్ దే పుట్ టుగెదర్ ఇలాంటి బైండ్ చేసినట్టుగా. అవును, ఆ మధ్యలో అవును. ఈవెన్ నిత్య గారు కానీ, రెజీనా కానీ, కాజల్ కానీ వీళ్ళందరూ సినిమా చూశాను నేను. నిత్య గారు నేను కొంచెం చూసాము. సో సినిమా అయిపోయిన తర్వాత ఆవిడ నన్ను హగ్ చేసుకుని వాట్ ఎ ఫిల్మ్ యూ మేడ్ అని అన్నారనమాట. సో సినిమా అయిన తర్వాత ఓకే, మీరు ఫిజికల్గా యూ హ్యావ్ షోన్ అది మధ్యలో ఆ జర్నీలో కూడా, జర్నీ తర్వాత ఫిల్మ్ రిలీజ్ తర్వాత కూడా మీకు వాళ్ళకి ఉండే ఒక ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ఆ ఫిలిం షూటింగ్ వల్ల కానీ, మీరు ఇచ్చిన వాళ్ళ క్యారెక్టర్ పోర్ట్రేయల్ వల్ల కానీ అది ఇంకా బెటర్ అయిందా? ఇప్పుడు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి ఏమన్నా వాళ్ళు అడిగితే కాల్ షీట్లు ఇవ్వటం? నేను జనరల్గా ఎవరికి కూడా పని లేకుండా హాయ్ అని కూడా మెసేజ్ పెట్టను, గుడ్ మార్నింగ్ మెసేజ్ కూడా పెట్టను. సో అన్లెస్ అండ్ అంటిల్ అండ్ ఒకసారి పని అయిపోయిన తర్వాత ఐ మీన్ టు సే ఐ విల్ నాట్ మిస్యూజ్ మై ఏదైతే వాళ్ళు రెస్పెక్ట్ నాకు ఇచ్చారో అది నేను మిస్యూజ్ చేయను. సో చాలా ప్రొఫెషనల్గా ఉంటాను. సో సరదాగా ఫోన్ చేసి ఎలా ఉన్నారు, సో పక్కన ఫ్రెండ్స్కి షో ఆఫ్ చేయడం, యూనో కాజల్ ఫ్యాన్ వన్, నేను కాజల్తో మాట్లాడతా చూడు, ఈ టైప్ బిహేవ్ చేయను నేను. సో ఐ యూజువలీ ఐఎమ్ వెరీ ప్రొఫెషనల్. సో ఓన్లీ వెన్, సో నేను కాల్ చేయగానే లిమిటెడ్ లిఫ్ట్ చేస్తారనమాట. బికాస్ లైక్ ఓకే హీస్ గోయింగ్ టు టాక్ సంథింగ్, సో ఇంపార్టెంట్ ఏదో ఉంటేనే మాట్లాడతారు అన్న టైప్లో. సో ఐ మెయింటైన్ దట్. అట్ ద సేమ్ టైమ్ ఐ గివ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు ఆల్ దీస్ యాక్టర్స్ అనమాట. సో అందుకు వాళ్ళు కూడా నాకు అంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. సో ఈవెన్ నేను ఏదైనా ప్రాజెక్ట్ ఇలా అనుకుంటున్నాను అన్నప్పుడు కూడా, సో తెలిసే ఇఫ్ యూ థింక్ మేము ఏదైనా సూట్ అవుతాం అనుకుంటే కనుక ప్లీజ్ లెట్ us know అని చెప్పి అంటారనమాట. సో యాక్టర్స్గా కాకుండా ఆ పర్టికులర్ రోల్స్లో మీకు బాగా మనసుకు నచ్చిన రోల్ ఏది? యాక్టర్స్లో మీకు బాగా నచ్చిన ఆర్టిస్ట్ ఎవరు దాంట్లో? ఆ విషయానికి వచ్చేటప్పటికి ఇంకా అందరూ నా బేబీసే కాబట్టి అన్ని క్యారెక్టర్స్ నేను అలా చూస్ చేసుకోలేను. సో డెఫినెట్గా కాళీ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో అది చాలా కాంప్లెక్స్ క్యారెక్టర్. సో అది కాకుండా నిత్య గారి రోల్ కానీ, ఈషా రోల్ కానీ, ఇండివిజువల్గా మనం చూస్తే రెజీనా రోల్ కానీ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అందరూ. అండ్ పర్టికులర్గా యాక్ట్రెసెస్, ఐ మీన్ లైక్ ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ టాలెంట్ అనమాట. సో కొంతమంది ఇప్పుడు నిత్య మేనన్ గారు చూస్తే కనుక ఫస్ట్ టేకే, అంటే ఇంకా ఇంతకన్నా మీరు బెటర్ చేయండి అని నేను అడిగే ఆప్షన్ ఉండేది కాదు. సో అంత బాగా చేసేవారు అనమాట. సో
ఏమన్నా ఎప్పుడైనా అండర్ పెర్ఫార్మ్ చేయండి అని ఎప్పుడైనా అడగాల్సి వచ్చిందా? ఇంత అసలు లేదు. అంటే లైక్ నిత్య గారు కెన్ గివ్ యూ ఎగ్జాక్ట్లీ వాట్ యూ హ్యావ్ ఇన్ మైండ్ అనమాట. ఇనీషియల్గా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో హౌ యూ ఆర్ లుకింగ్ ఎట్ ఇట్, అది ఇది అని. సో దెన్ షీ జస్ట్ ఒకసారి అలా ఫ్రేమ్లోకి వచ్చిన తర్వాత ఇట్స్ జస్ట్ మ్యాజిక్ అనమాట మనకి. సో షీల్ గివ్ యూ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్. సో అట్ ద సేమ్ టైమ్ రెజీనా హ్యాడ్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో అంతకుముందు తను చేసిన రోల్స్కి ఇది చాలా డిఫరెంట్. సో డ్రగెటెడ్గా చేయాలి అంటే కనుక షీఈస్ గాన్ త్రూ షీ హ్యాడ్ గాన్ త్రూ దట్ మేకప్ మొత్తం ఇదంతా ట్రిమ్మింగ్ చేసి టేకెన్ మోర్ టైమ్ టు గెట్ ఇట్ నార్మల్ కదా. అంటే పోస్ట్ ఫిలిం కూడా ఆవిడకి వేస్ట్ అయిపోయింది కదా టైం. మీ కాల్ షీట్లన్నీ ఈషా గాట్ ఎమోషనల్ వైల్ షీఈస్ ప్లేయింగ్ దట్ రోల్ అన్నమాట. ఓకే, యా నేను ఐ హావ్ సీన్ దట్ ఇన్ ఇంటర్వ్యూ. అపారెంట్లీ షీ హ్యాడ్ సఫర్డ్ సంథింగ్ లైక్ దట్. సో ఆవిడ నిజంగా ఏడ్చేశారు. సో నేను కట్ చెప్పేసిన తర్వాత కూడా షీ వాజ్, అదే మీరు ఎట్లాగా మీ క్యారెక్టర్స్తో లివ్ చేస్తారో ఆవిడ కూడా లివ్ చేస్తున్నారు. యా సో అపారెంట్లీ సంథింగ్ లైక్ దట్ హ్యాపెన్ టు హర్. సో నేను నాకు తెలియలేదు, నేను కట్ చెప్పేసాను. ఐ వాజ్ డిస్కసింగ్ ఫర్ ద నెక్స్ట్ షాట్ అనమాట. నెక్స్ట్ షాట్ ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఇంకా ఆవిడ ఏడుస్తున్నారు. అరే కట్ వినిపించలేదేమో చెప్పండి రా అంటున్నారు నేను. బట్ షీ వాజ్ క్రయింగ్, సో రియలీ క్రయింగ్ అనమాట. సో నిత్య వాళ్ళందరూ కూడా తన్ని ఇది చేశారనమాట. సో మీరు ప్రొడక్షన్లో కూడా ఒక మార్కెటింగ్, అంటే మీరు ఎంబీఏ చదివకపోయినా కానీ ఇండియన్ ఫిలిం మార్కెటింగ్లో బహుశా నేను మణిరత్నం ఎంబీఏ చేశాడు బజాజ్ ఎక్కడో. మీరు అంతకంటే పెద్ద మార్కెటింగ్, ఎందుకంటే మీరు న్యూ స్టార్టప్స్ ఉంటాయి కదా, అలా మీరు ఎంటర్ప్రెన్యూర్ స్టార్టప్ అని మీరు అంతా పిచ్ డెక్ అది షూట్ చేస్తారు ముందే, దాన్ని శాంపిల్ షూట్ ఏదో అంటారు కదా అది. నెక్స్ట్ ఏమో ట్రైలర్లు అంతా కంప్లీట్ ఎంటర్ప్రెన్యూర్లు వీసీ ఫండింగ్ వెళ్ళే వాళ్ళు పిచ్ డెక్ లాంటివి చేస్తారంట కదా. అంటే మీరు అక్కడ ఐటీ సెక్టర్లో స్టార్టప్ దాన్ని ఇంబైబ్ చేసుకున్నారా ఆ మోడల్ని? అంటే పర్టికులర్గా నేను ఏం బిలీవ్ చేస్తానంటే సినిమాకి ఇప్పుడు టీజర్ అండ్ ట్రైలర్ అంటే శాంపుల్ ఎలా, ఈ సినిమాకి ఆడియన్స్ థియేటర్కి ఎలా తీసుకురావాలనేది ఒక పెద్ద క్రాఫ్ట్ కూడా మార్కెటింగ్ లో పార్ట్. సో నేను దాని మీద చాలా వర్క్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ ఒక యాక్టర్కి నేను కథ చెప్పడానికి వెళ్ళే దగ్గర నుంచి కూడా సో నేను అంత బాగా మాట్లాడలేనేమో అని నా ఫీలింగ్ ఎప్పుడు. సో నేను ఓవరాల్గా అంత కన్విన్స్ చేయలేకపోయింది, విజువల్గా నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. అదే గ్లోబల్గా ఉన్నది స్టోరీ బోర్డ్స్ లేకపోతే బుక్స్, విజువల్ బుక్స్ అంటారు. సో యూ షుడ్ నాట్ బి లేజీ ఇన్ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్ అనమాట. ఇఫ్ యూ ప్రాపర్లీ షో దెమ్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. సో నేను టీజర్స్ ట్రైలర్స్ కూడా నాకు చాలా ఇష్టం. సో ఆ టీజర్ ట్రైలర్ చూసే పడేసినట్టున్నారు నాని గారిని. యా ఈవెన్ కల్కి విషయంకి వచ్చినా సరే వి వర్క్డ్ అ లాట్ ఆన్ హౌ టు ప్రమోట్ దిస్ ఫిల్మ్ అనమాట, హౌ టు గెట్ ఆడియన్స్ టు ద థియేటర్. కాదండి, మీరు ఏంటి ఒక మరీ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి ఎక్స్ట్రీమ్ రైట్ ఏంటి ఒక అర్బన్ యూపీ మెట్రో వెస్ట్రన్ కైండ్ ఆఫ్ ఆడియన్స్, వెరీ నిష్ మీద పీవీఆర్ సినిమా లాంటి ఆడియన్స్ నుంచి ఒక్కసారి మాస్ మసాలా ఏంటి మొత్తం బ్రాడ్ స్పెక్ట్రమ్. అంటే లైక్ నేను మీకు చెప్పినట్టే ఆ సినిమా తర్వాత ఇమీడియట్గా హీరోస్ నుంచి కానీ ప్రొడ్యూసర్స్ నుంచి కానీ దే వర్ కన్ఫ్యూజ్డ్ అనమాట. వాట్ కైండ్ ఆఫ్ సినిమా అంటే వీడి జానర్ ఏంటి, వీడిని ఎలా టైప్ కాస్ట్ చేయాలి, వీడు ఏ టైప్ సినిమాలే చేస్తాడు అన్నది ఎవ్రీబడి వాజ్ కన్ఫ్యూజ్డ్. సో ఐ వాంట్ టు లైక్ అది బ్రేక్ చేయాలి. సో ఐ హ్యావ్ టు డూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా నౌ అని చెప్పి ఐ టుక్ అప్ కల్కి. సో కల్కి అనేది డిఫరెంట్ జానర్, డిఫరెంట్ స్కేల్, డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్కి మనం శాంపిల్ చేసే సినిమా. సో దట్స్ వై ఐ థాట్ లైక్ నెక్స్ట్ చేసేది కూడా ఇంకా డిఫరెంట్ అనమాట. సో అది అంటే మధ్య గ్యాప్ని కూడా వాళ్ళు ఫిల్ చేస్తారు ఇప్పుడు అంతే, ఆ చివర ఈ చివర కాకుండా మధ్య చేసేది మొత్తం ఎండ్ టు ఎండ్, మొత్తం ఎండ్ టు ఎండ్ అనమాట, 360 degrees కవరేజ్. అయితే ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ మీరు ఒకటి ముందేమో యూ వాంటెడ్ టు షోకేస్ యువర్ సెల్ఫ్ విత్ ఆ ఫిలిం, ఇప్పుడేమో మీరు కల్కితో చేశారు. ఈ మధ్యలో ఇప్పుడు కొత్తగా ఇది చేయబోతున్నారు. ఏ ఫిలిం అండి అది? ఏమన్నా 1, 2, 3 ఏవో ప్లాన్లో ఉన్నట్టున్నాయి కదా? అది 2-3 ప్రాజెక్ట్స్ డిస్కషన్లో ఉన్నాయండి. ఒకటేమో ఐఎమ్ వర్కింగ్ ఆన్ కామెడీ ఫిల్మ్ అనమాట. అంటే అఖిల్ బయట కాజల్ అగర్వాల్, అఖిల్, బాలకృష్ణ ఇట్లాంటి పేర్లు వస్తున్నాయి. అవును, అవన్నీ కూడా డిస్కషన్లో ఉన్నాయి. సో నిజంగానే వీఆర్ డిస్కషన్. సో స్క్రిప్టింగ్ స్టేజ్లో ఉన్నాయి అవన్నీ కూడా. సో ట్రీట్మెంట్ డైలాగ్స్ స్టేజ్లో ఉన్నాయి స్క్రిప్ట్స్ అన్నీ కూడా. సో I don't know which one will fall first, but I'm going to do all the films, like hopefully if they fall in place. Yeah. Okay. Next మీరు అడ్వర్టైజింగ్ ఏజ్ నుంచి వచ్చినారు కాబట్టి మీకు టార్గెట్ ఆడియన్స్ డిఫైన్ చేయడం ఈజీగా
ఈజీ అయి ఉంటుంది. కరెక్ట్. మీరు దాని నుంచే మీరు అంటే మార్కెటబిలిటీ అని కొత్త పదాలు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి. కరెక్ట్. సో ఆ మార్కెటబిలిటీకి ఈక్వేషన్ ఏంటి? అంటే ఏదైనా మార్కెట్ రీసెర్చ్ లాంటిది చేస్తారా, లేకపోతే మినిమం వైబుల్ ఆడియన్స్ సైజ్ అని కానీ మీ అంటే మీరు అప్పుడు వద్దు ఇంత డబ్బు ఇంత బడ్జెట్ వద్దు అని అంటానికి కూడా నాణ్యత ఆర్గ్యూ చేయడానికి కూడా కారణం అట్లాంటి మార్కెటింగ్ ఈక్వేషన్స్ ప్రిన్సిపల్స్ నేను తెలుసుకోవడం ట్రై చేస్తానండి. అంటే ఇప్పుడు సినిమా తీయడం అనేది ఇప్పుడు ఓన్లీ ఇట్స్ నాట్ అబౌట్ యువర్ క్రాఫ్ట్ అనమాట. ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ హౌ యూ శాంపుల్ యువర్ ఫిల్మ్, థియేటర్కి జనాలు ఎలా తీసుకురావాలి, అట్ ద సేమ్ టైమ్ వచ్చిన వాళ్ళని ఎలా సాటిస్ఫై చేయాలి, హౌ యూ ప్రమోట్ ద ఫిల్మ్. సో ఇవన్నీ కూడా మ్యాటర్స్ ఇప్పుడు. సో డెఫినెట్గా నేను నేర్చుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియని డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రీసెర్చ్ చేస్తాను. సో రీసెర్చ్ చేసి ఓకే అండ్ చాలామందితో మాట్లాడతాను. ఇప్పుడు నేను ఒక ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను అంటే కనుక క్యాబ్లో డ్రైవర్తో మాట్లాడతాను. సో ఏంటి భయ్ ఏం సినిమాలు చూసావు, సో ఆహో ఈ సినిమా చూసావా, అసలు ఈ సినిమా చూడాలని నీకు ఎందుకు అనిపించింది, ఎక్కడ చూసావు ఈ సినిమా గురించి ఫస్ట్ టైము, పోస్టర్ చూసావా లేదంటే టీవీలో చూసావా యూట్యూబ్లో చూసావా. సో ఇది కనుక్కోవడానికి ట్రై చేస్తాను అనమాట. సో అలా చాలా మందితో మాట్లాడతాను నేను. సో ర్యాండమ్ పీపుల్తో అనమాట. ఓ ఈ రీసెంట్గా ఏ సినిమా చూసారు, ఓ మీరు సినిమాలు చూస్తారు ఎక్కువ, మీరు ఎందుకు సినిమాలు చూడరు, సో హీరోని బేస్ చేసుకుని చూస్తారు, మార్కెట్ రీసెర్చ్ అండి. అంతేనండి. సో ఇదంతా తెలుసుకుంటే ఏమవుతుంది అంటే కనుక సో ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు నేను థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఐ లిజన్ టు అదర్ పీపుల్ ఎలా ఏం మాట్లాడుకుంటున్నారు సినిమా గురించి. అలాగే బాక్స్ ఆఫీస్ అంటాం కదా, టికెట్స్ తీసుకునే దగ్గర కూడా ఐ యూస్ టు లైక్ అక్కడ టైం స్పెండ్ చేస్తాను అనమాట. సో అక్కడ జనాలు థియేటర్కి వచ్చి ఇప్పుడు ఏం సినిమా చూద్దాంరా అనుకున్నప్పుడు వాళ్ళ డిస్కషన్ ఎలా ఉంటుంది. సో నేను కొంతమంది హిందీ స్పీకింగ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి తెలుగు రాదు, అసలు ఒక వర్డ్ కూడా తెలుగు రాదు. సో వాళ్ళు కూడా వచ్చి క్యా సినిమా దేకేంగే, తెలుగు ఫిల్మ్ మే క్యా దేకేంగే, అనుష్క రేస్ మే ఇస్కో జాయేంగే అంటారు. చాలా మంది కథ ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే దేర్ ఈస్ అ సెట్ ఆఫ్ ఆడియన్స్ హూ కమ్స్ టు బాక్స్ ఆఫీస్ అండ్ సే అనుష్క ఉంది సినిమాలో, ఈ సినిమా చూద్దాం అని చెప్పి. సో it comes to that అన్నమాట. డిఫరెంట్ ఆడియన్స్ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ. సో అయితే దీంట్లో మీకు ఈ రవితేజ గారి సినిమా చూసి ఎట్లా ఏమని చెప్పారు మీకు? ఆయన వాయిస్ ఓవర్, ఆ చెట్టుకి ఆ ఎమోషన్స్ అవన్నీ. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఏంటంటే ఇంకేదో ఆబ్లిగేషన్ మీద సరే ఈడు ఎప్పటి నుంచో నాకు తెలుసు, సరే చేసేద్దాం సరదాగా ఏమవుతుందని చేస్తారు. బట్ తర్వాత సినిమా చూసిన తర్వాత అబ్బో చాలా చేసేవారు నువ్వు. సో ఎక్కువేమని అడగలా, జస్ట్ డిడ్ ఇట్ అంటే లైక్ అంటే తర్వాత ఎంత సక్సెస్ అయింది? లేదు ఆయన మోర్ లైక్ ఫ్రెండ్లీగానే చేశారు. ఓకే. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. కల్కి తర్వాత రాజశేఖర్ గారితో మీ ఎట్లా మీ ఎమోషనల్ కనెక్టివిటీ కానీ లేకపోతే కెమిస్ట్రీ కానీ? వీఆర్ స్టిల్ గుడ్ ఫ్రెండ్స్ అండి. లైక్ కలుస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో నెక్స్ట్ ఏం చేద్దాము అని అనుకుంటున్నప్పుడు యూనో ఐఎమ్ ట్రయింగ్ టు సెటప్ సమ్ స్టోరీస్. నెక్స్ట్ టైం ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు మా దగ్గర ఉన్న టీంలో ఉన్న కథల్లో ఏది చేస్తే బాగుంటుంది అని చెప్పి డిస్కస్ చేస్తున్నాం. సో వీ వర్ క్వైట్ హ్యాపీ. అంటే లైక్ ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్ హిమ్ ఆల్సో. సో వెరీ వెరీ స్వీట్ గై. సో అండ్ వెరీ ఫన్ టు వర్క్ విత్ అనమాట. సో కంటిన్యూస్గా జోక్స్ వేస్తూ ఉంటారు. సో హీ క్రిటిసైజెస్ హిమ్సెల్ఫ్. సో చాలా హీ బేసికలీ మేక్స్ ఎవ్రీవన్ బాగా ఆయన ఈ పర్టికులర్ ఏదో బాడీ మూవ్మెంట్ కూడా ఇన్స్పిరేషన్ అనమాట. ఆయన కలిసినప్పుడు అండ్ రియల్ లైఫ్ లో కూడా హీ యూస్ టు ప్లే సో మెనీ జోక్స్ ఆన్ హిమ్సెల్ఫ్. కాదు ఫిల్మ్ లో కూడా పాపం ఆయన మీద ఆయన జోక్స్ తోటి ఆయన్నే. దట్స్ యాక్చువల్లీ గుడ్ అండి. అంటే when you can laugh at yourself and you know your weakness, so audience will love you all the time అన్నమాట. సో యా. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ దీంట్లో మీ ఈ ఫిలిం స్టోరీస్కి సంబంధించి మీరు ఒక సెపరేట్ ఒక యూనిట్, బిజినెస్ యూనిట్ అనుకోండి, లేకపోతే ఒక క్రియేటివ్ యూనిట్ అని, అట్లాగే అడ్వర్టైజింగ్ ద్వారా ప్రొడక్షన్ ఏంటి, వీటి గురించి చెప్పండి కొద్దిగా. సో స్క్రిప్ట్స్ ఫిల్ అనేది నాకు చాలాసార్లు అంటారు అక్కడ ఇండస్ట్రీలో కథలు లేవు అని అంటూ ఉంటారు. సో ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ టాలెంట్, బట్ వాటిలన్నింటినీ కరెక్ట్గా అంటే లైక్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, కథలు కావాల్సి చూసేవాళ్ళు, సో ప్రాపర్ మీడియం లేదు మధ్యలో. సో ఐ థాట్ ఐ విల్ బ్రింగ్ ఇన్ ఆల్ దీస్ సెన్సిబుల్ రైటర్స్, పుట్ టుగెదర్, సో గివ్ దెమ్ అన్ ఎన్వైరన్మెంట్ టు వర్క్ ఇన్. సో వాళ్ళకి డీసెంట్ క్రెడిట్ అండ్ శాలరీ కూడా వాట్ ఎవర్ ఐ కెన్ ఎఫర్ట్. సో నా దగ్గర ఉన్న ఎఫర్ట్ చేయగలిగింది చేసి, సో వాళ్ళలో ఉన్న ఆ టాలెంట్ని మనం షోకేస్ చేయగలిగితే, యూజ్ చేయగలిగితే, సో తెలుగు సినిమాలు ఇంకా ఇప్పుడు కథలు లేవు అనే డిస్కషన్ ఉండకూడదు అనమాట. సో ఇఫ్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ స్టోరీ టు ప్రొడ్యూస్, సో దే హ్యావ్ టు కాల్ మీ అండ్ సే
యూనో ఈ టైప్ ఆఫ్ సినిమా ఈ టైప్ ఆఫ్ బడ్జెట్లో ఒక సినిమా అనుకుంటున్నామంటే ఓకే ఈ కథ ఎలా ఉంటుంది, సో ఈ కథ బాగుంది, సో ఏ డైరెక్టర్ బాగున్నారు, సో గెట్ ఎ డైరెక్టర్, సో గెట్ అన్ యాక్టర్, సో ఇలా జరగాలన్నమాట సినిమాలు. సో అలా చేస్తే బాగుంటుంది అన్నది నా థాట్. ఎందుకంటే ఈ క్వశ్చన్ నేను ఎందుకు వేసానంటే ఇప్పుడు రాజమౌళి గారికి ఒక ఫ్యామిలీలో అన్ని ఆల్మోస్ట్ 5-6 మీకు అడ్వర్టైజింగ్ ప్రొడక్షన్ ఈ పర్టికులర్ స్టోరీ వల్ల పైగా మీ సిస్టర్ వీళ్ళందరూ కూడా బాగా క్లోజ్ అంటున్నారు. అట్లా రాజమౌళి గారి మోడల్ ఒకటి ఉంది, ఆయన ఏమో రిస్క్ రివార్డ్ని సమానంగా తీసుకుంటారు. ఆయన ఏదో ఫిక్స్డ్ రెమ్యునరేషన్ కాకుండా రిస్క్ అండ్ రివార్డ్ ఫిలిం హిట్ లో కొంత ప్రాఫిట్ షేరింగ్ అట్లాంటి వైపుగా మీరు ఏమన్నా చూసే అవకాశాలు ఉన్నాయా? అంటే ఆయన ఆల్రెడీ సూపర్ సక్సెస్ఫుల్ కాబట్టి హీ కెన్ టేక్ దట్ లాసెస్ ఆల్సో. లాసెస్ ఆయన తీసుకోకపోవచ్చు, నేను అనుకోవడం ఆయన రెమ్యునరేషన్ లోనే ఏదైతే ఇప్పుడు ఆయన పేమెంట్ ముందు తీసుకోరు. అవునవును, ఆ ఫిలిం లో సక్సెస్ అయితేనే వాళ్ళ రెమ్యునరేషన్ ప్రపోర్షనేట్ గా ఆ సక్సెస్ ని బట్టి వుడ్ గెట్ మోర్. కరెక్ట్. అట్లాంటి మోడల్ ఎందుకంటే మీరు బిజినెస్ సేవీ కదా, వై డోంట్ యూ కన్సిడర్? మైట్ నాట్ ఇమీడియట్లీ చేయలేకపోవచ్చు నేను, బట్ ఐ థింక్ సమ్ టైమ్ డౌన్ ద లైన్, ఒక 5 years డౌన్ ద లైన్, ఇఫ్ ఐఎమ్ ఫైనాన్షియలీ కంఫర్టబుల్ అండ్ ఐ కెన్ టేక్ దట్ రిస్క్ అని అనిపించినప్పుడు ఐ షుడ్ నాట్ పుట్ దట్ బర్డెన్ ఆన్ మై ఫ్యామిలీ కాబట్టి. సో ఇఫ్ ఐఎమ్ ఫైనాన్షియలీ అర్థమైంది. సో బట్ స్టిల్ ఏంటి అంటే ఆయన రెమ్యునరేషన్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ది ఫిలిం సక్సెస్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు నేను తీసుకున్న రెమ్యునరేషన్ ఏదైతే ఉందో ఈ సినిమాలకి, సో అందులో చాలా మటుకి నా ఆఫీస్ మెయింటెనెన్స్ కి, నా రైటర్స్ కి, వీళ్ళందరికీ ఎక్స్ట్రా బిల్లింగ్ చేయొచ్చులేండి. అలా చేయను నేను బేసికల్ గా. సో ఇప్పుడు జనరల్ గా అంటారు కదా స్టోరీ సిట్టింగ్స్ కి బ్యాంకాక్ వెళ్ళాలి, అది వెళ్ళాలి, ఇది వెళ్ళాలి అని చెప్పి చాలా టైప్ దట్ ఒక కల్చర్ ఉంది మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో. సో ఐ నాట్ పుట్ ఆల్ దట్ బర్డెన్ ఆన్ ద ప్రొడ్యూసర్. ఐ సే ఫర్ స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్, సో దిస్ ఈస్ మీరు ఏదైతే బడ్జెట్ అనుకుంటున్నారో దట్ విల్ గివ్ ఇట్ టు స్క్రిప్ట్స్ విల్. సో అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. సో యూ డోంట్ హ్యావ్ టు పే ఆల్ దిస్ ఏదైతే ప్రీ ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఎక్కువైపోతూ ఉంటాయి. సో అదంతా అవసరం లేదు. సో అదంతా అవసరం లేదు అన్నది నా మోడల్. స్క్రిప్ట్ మీరు వెరిగా ఇస్తారు, సెపరేట్, అది సెపరేట్ బిజినెస్ ప్రపోజల్ సెపరేట్, ఇది సెపరేట్, డైరెక్షన్ ఇస్ సెపరేట్ అనమాట. సో నేను అందుకే కూడా రైటర్ పేరు నేను వేసుకోవట్లా. ఈవెన్ దో నా స్టోరీ అయినా సరే ఐఎమ్ పుట్టింగ్ స్క్రిప్ట్స్ విల్ నేమ్ ఆన్ ఇట్. ఓన్లీ నేను డైరెక్టర్ అనే పేరు వేసుకుంటున్నా. అది పోవాలన్నది నా ఉద్దేశం అనమాట. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అనేది పోయి ప్రాపర్గా యూనో డూ యువర్ జాబ్. అండ్ మీ సిస్టర్ కంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది ఫిలిమ్స్? చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే రైటింగ్ క్రియేటివ్ పరంగా షీ టర్న్ అవుట్ టు బి మోర్ క్రియేటివ్ దాన్ మీ. సో షీ టర్న్ అవుట్ టు బి మోర్ సెన్సిబుల్ దాన్ మీ. Would she be becoming a director or something? No. She is completely into writing. So she can't handle people's egos. So ఇక్కడ ఈగోస్ వచ్చింది. మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు తెలుగు సినిమా? మీరు అసలే చాలా సెన్సిటివ్, చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న, తప్పదండి చిన్న చిన్న విషయాలు కూడా చాలా హార్ట్ కి తీసుకుంటారని. బట్ తప్పదు. ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? లైక్ ఐ వాస్ అసలు ఫస్ట్ ప్లేస్ లో ఈగోస్ బాగా హై లెవెల్లో ఉంటాయండి ఫిలిం ఇండస్ట్రీ ఈగోస్. డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే కనుక ఇప్పుడు మనం ర్యాగింగ్ విషయం చూస్తే కనుక మనం జూనియర్స్గా ఉన్నప్పుడు సీనియర్స్ మనల్ని ర్యాక్ చేస్తామంటే ఫీల్ అవుతాం. బట్ మనం సీనియర్స్ అయిన తర్వాత మనం జూనియర్స్ని ర్యాక్ చేస్తాం. సో అది తెలియని ఒక అలా అలవాటు అయిపోయింది అనమాట. సో డెఫినెట్గా కొంతమందికి ఈగోస్ కూడా ఉండాలి. లేదంటే కనుక ఒక పర్టికులర్ స్టార్ని కూడా ఇది నార్మల్గా పిలిచి సో దిల్ ట్రీట్, ఇఫ్ వాళ్ళు నార్మల్గా ట్రీట్ చేస్తే కనుక అది కూడా కరెక్ట్ కాదు. సో ఒక కైండ్ ఆఫ్ మిడ్వే ఉంటుంది. ఇప్పుడే దశలో ఎన్టీ రామారావు గారు నేల మీద కూర్చున్నప్పుడు ప్రొడ్యూసరు, డైరెక్టర్ కుర్చీలో కూర్చునేవాళ్ళు అండి. అవును దట్ ఆయన గొప్పతనం అది. ఏఎన్ఆర్ గారు కూడా అంతే. డెఫినెట్గా వాళ్ళ గొప్పతనం అది. సో ప్రజెంట్ ఇప్పుడున్న దానికి ఏంటి అంటే ఏమైపోద్ది అంటే నిజంగా ఎన్టీఆర్ గారు వాళ్ళ కింద కూర్చుంటే సో సార్ ఒక సెల్ఫీ సార్ అని చెప్పి భుజాల మీద చేసి కెమెరా పెట్టి సార్ ఇలా తల ఇలా తిప్పండి సార్ అని అంటారు. ఇఫ్ యూ డోంట్ పుట్ దెమ్ ఇన్ వేర్. పవన్ కళ్యాణ్ వీళ్ళు చెప్పారు, మేము రోడ్డు మీదకి వస్తే అసలు మమ్మల్ని వితౌట్ దీస్ బౌన్సర్స్ ఖండఖండాలుగా పీకేస్తారని. ఎగ్జాక్ట్లీ. సో అండ్ మ్యాన్ హ్యాండిల్ చేస్తారనమాట. సో ఆ డిస్టెన్స్ అనేది ఎప్పుడు ఉంటేనే బెటర్ అని నా ఫీలింగ్. సో ఇంతకీ అమ్మగారిని రిటైర్మెంట్ అంటే మీరు ఫిలిమ్స్ 7-8 years ట్రావెల్లో పాపం ఎప్పటికప్పుడు ఇదైతే ఇప్పుడు ఆవిడ రిటైర్డ్ అండి. సో షీఈస్ క్వైట్ హ్యాపీ అండ్ షీఈస్ బేసిక్లీ యూనో మాతో పాటే ఉన్నారు ఇప్పుడు. సో ప్రస్తుతం అయితే కనుక ఇన్ని సంవత్సరాలు పడిన కష్టం అంతటికి ఐఎమ్ మేకింగ్ షూర్ షీ ఈస్ క్వైట్ కంఫర్టబుల్
లివింగ్ హర్ రెస్ట్ ఆఫ్ హర్ లైఫ్ అనమాట. మరి మీ ఫిలిం గోయర్ ఫాదర్ ఉన్నారు కదా, అవును, ఆయన ఇంకా సినిమాలు ఎక్కువ చూసేస్తున్నారండి మీరు అయిన తర్వాత? ఎవ్రీడే అన్ని సినిమాలు చూస్తారండి, నేను చూడని సినిమాలు కూడా ఆయన చూస్తారనమాట. ఓన్లండి మీకు రెడీ రిఫరెన్స్ అనుకోండి, ఆయన చెప్పొచ్చు మీకు. సో ఆయనకి మనం చూపిస్తే కనుక అరే ఇది ఆ సినిమాలో ఆల్రెడీ వచ్చేసిందని కూడా చెప్పేస్తారు. సో యా ఈ ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చూస్తారు ఆయన. ఓకే, సరే ఇప్పుడు మీరు అర్జెంట్గా ఇక్కడి నుంచి SMS పెడితే Yeah. నాకు పలానా రేపు నుంచి నాకు మీ డేట్స్ కావాలని, Yeah. మీ పనిచేసిన గతంలో పనిచేసిన కాస్టింగ్లో కానీ మీకు రిలేషన్స్లో ఎంతమంది రెస్పాండ్ అవుతారని మీకు? ఆల్మోస్ట్ ఎవ్రీబడి విల్ రెస్పాండ్. సో ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయ్యి ఇఫ్ దే ఆర్ షూటింగ్ సంథింగ్ ఎల్స్ దే విల్ టెల్ మీ ఓకే ఇది చేస్తున్నాం ప్రశాంత్ నెక్స్ట్ వీక్ పెట్టుకోవచ్చా అని అంటారు తప్పితే. Okay. సో బట్ ఆల్మోస్ట్ నేను వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా దే లవ్ మీ అండ్ దే గివ్ మీ దట్ రెస్పెక్ట్. సో అంటే రెగ్యులర్గా టచ్లో అంటే నేను ఒక పర్టికులర్గా ఎప్పుడు చేయకపోయినా సరే, సో ఇఫ్ ఐ పుట్ దెమ్ ఎ మెసేజ్ దే ఇమీడియట్లీ రెస్పాండ్ అనమాట. సో దే ఆల్ బీ అంటే లైక్ నేను అనుకుంటున్నాను, మరి నన్ను ఎంతమంది హేట్ చేస్తాను నాకు తెలియదు, బట్ నాతో అయితే చాలా బాగుంటారు. నెక్స్ట్ మన ఇప్పుడు ఇక్కడ ఫిలిం రివ్యూస్, క్రిటిసిజం అనుకోండి, లేకపోతే ఇవన్నీ కూడా మీకు నేను చదివాను డైలీ న్యూస్ పేపర్స్లో వచ్చిన రివ్యూస్కి తెలుగు న్యూస్ పేపర్స్లోనే లేదా తెలుగు ఛానల్స్లో వీటి క్రిటిసిజంకి గ్యాప్ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. సెన్సిబిలిటీగా, సెన్సిటివిటీస్, అప్రిషియేషన్ అవన్నీ మీరు ఫీల్ అయ్యారు అది? డెఫినెట్గా ఆ రోజు రిలీజ్ అయిన రోజు నేషనల్ మీడియా 4 out of 5, 5 out of 5, రంగరాజన్ అయితే భరద్వాజ్ వాళ్ళు 5 out of 5, 4 out of 5 వచ్చినాయి. సో ఇక్కడ ఒక లీడింగ్ వెబ్సైట్ వచ్చి 2.5 ఇచ్చారు. సో వీవర్ లైక్ ఏంట్రా అసలు అర్థం కాలేదన్నమాట. నాని చాలా షాక్, నేను చాలా షాక్. సో ఏంట్రా ఇది థియేటర్లో అందరూ లేసి క్లాప్స్ కొడుతున్నారు, నేషనల్ మీడియా అంత ఎంత రివ్యూస్ ఇచ్చింది, 2.5 ఏంటి అన్నది చాలా బాధపడ్డాం. అంటే ద సేమ్ వెబ్సైట్ అంతకుముందు అంటే లైక్ ఐ డోంట్ వాంట్ నేమ్ సమ్ ఫిల్మ్స్. సో రెగ్యులర్ కమర్షియల్ సినిమా అంటే లైక్ వెరీ క్లీషే స్టఫ్స్ కూడా ఆల్మోస్ట్ అదే రేటింగ్ ఇచ్చి, సో ఒక గొప్ప సినిమా రావట్లేదు, డిఫరెంట్ ఫిల్మ్స్ రావట్లేదు తెలుగు అనే టైం సినిమాకి కూడా అంతే తక్కువ రేటింగ్ ఇచ్చేటప్పటికి నాకు అసలు అర్థం కాలేదు. సో ఐ వాస్ క్వైట్ సర్ప్రైజ్డ్ అనమాట. హౌ అంటే కుడ్ యూ ఇంటరాక్ట్, ఏమైనా అవకాశం దొరికిందా వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడే అవకాశం? లేదండి, అంటే లేదు, దొరకలేదు. మేబీ అతను ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి నచ్చపోయి ఉండొచ్చు. లేదండి, వాళ్ళ క్రియేటివ్ ఎస్థెటిక్ సెన్సిబిలిటీ స్టాండర్డ్స్ ఏంటనేది మీరు కూడా తెలుసుకోవాలి కదా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా. చెప్పలేమండి, అంటే ఎవ్రీబడీ ఈజ్ ఎ రివ్యూ రైటర్ నౌ. సో ఐ డోంట్ నేను తప్పు చేసి అనట్లేదు, కాంట్రవర్షియల్ అవుద్ది. ఫేస్బుక్ లో కానీ ట్విట్టర్ లో కానీ అందరూ చెప్తున్నారు. ఇప్పుడు ఈవెన్ ప్రసాద్ బయట చూస్తే గనక బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా రివ్యూస్ ఇచ్చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాగాలేదు, స్క్రీన్ ప్లే అంటున్నారు. చాలా మందికి ఎడిటింగ్ కి స్క్రీన్ ప్లేకి డిఫరెన్స్ కూడా తెలియని వాళ్ళు కూడా దే ఆర్ టాకింగ్ అబౌట్ స్క్రీన్ ప్లే అది ఇది అని చెప్పి. సో నేను అనేది ఎవ్రీబడి ఈజ్ రివ్యూ రైటర్ అంటే అలాగా అదే. సో డజంట్ మీన్ దట్ ఎవరైతే సో కాల్డ్ రివ్యూ రైటర్స్ ఉన్నారో వాళ్ళు రాంగ్ అని అనట్లేదు. సో అంటే నేను కొంతమంది రివ్యూ రైటర్స్ చూసానండి. ఇప్పుడు సుర్వి అని ఒక ఆయన రాస్తారు. సో ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అనమాట. సో ఆయన రివ్యూ చదువుతూ ఉంటే కనుక మనం ఏదో నేర్చుకుంటాం. ఫిల్మ్ మేకర్, ఒక డైరెక్టర్ రివ్యూ అనేది అట్ ద సేమ్ టైం ఆడియన్స్కి ఎలాగైతే ఈ సినిమాకి వెళ్ళాలా వద్దా అని చెప్తూనే ఒక ఫిల్మ్ మేకర్ కూడా నేర్పించాలి. సో ఇలా సమ్ నాలెడ్జ్ ఇవ్వాలి. అవునండి, if you are a review writer, and anybody can tell ఈ సినిమాలు ఇది బాగాలేదు అని. సో బట్ బెటర్మెంట్ ఎలా చేసుకోవాలి అని చెప్పగలిగే వాళ్ళే రివ్యూ రైటర్స్. అంతే కదా, దాని గురించే కదా. దట్ షుడ్ బి యువర్ ఇది అన్నమాట. ఓరియంటేషన్ కానీ యాటిట్యూడ్ అట్ ద సేమ్ టైం ఎండ్ ఆఫ్ ద డే మనం అంతా సినిమా మీద బతుకుతున్నాం. సో సినిమా అనేది మనకి లైవ్లీహుడ్ ఇస్తుంది. మీకు ఒక్కరికే కాకుండా చాలా హండ్రెడ్స్ ఆఫ్ క్రూకి, వాళ్ళ ఫ్యామిలీస్. సో ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి if they can put it in a way where audience will still go to watch the film in theater, but at the same time ఒక ఫిల్మ్ మేకర్, ఒక డైరెక్టర్ కూడా చేసిన తప్పులు తెలుసుకుంటూ తను చేసిన మంచిని అప్రిషియేట్ చేస్తూ చేస్తే కనుక అంటే లైక్ ఆ రివ్యూస్ అనేవి చాలా పేలవంగా అనిపిస్తున్నాయి అనమాట నాకు చదువుతూ ఉంటే కనుక. అందుకనే నాకు ఐ కుడ్ సీ ద డిఫరెన్స్, నేను ఐ ఫెల్ట్ ఇట్. సో అంటే రివ్యూస్ చదవాలి అని ఒకప్పుడు చాలా బాగా రాసేవారు. సో పేపర్లో ఈయన ఐ డోంట్ రిమెంబర్ చాలా మంది చెప్పేవారు. అప్రిషియేషన్ అనేది చాలా బాగుండేది. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఉండేది, చాలా గొప్పగా రాసేవారు. సో అలాంటి ఇది వస్తే చాలా బాగుంటుందండి. క్రిటిక్స్ ఆర్ వెరీ మచ్ నీడెడ్. సో ఐఎమ్ నాట్ అగైనెస్ట్ క్రిటిక్స్ అనమాట.
బట్ ద వే దే ఆర్ పుట్టింగ్ ఇట్, ఒక సినిమాని క్రిటిసైజ్ చేస్తూ అప్రిషియేట్ చేయడం అనేది ఇంకా బెటర్గా చేస్తే బాగుంటుందని. అదే సో తెలుగు దానికి ఒక చిన్న ఇఫ్ ఒక కోర్స్ కూడా ఉంటే బాగుంటుందేమో అని నా ఫీలింగ్. యాక్చువల్గా పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫిల్మ్ appreciation అప్రిషియేషన్ కోర్స్ అనేది, ఉందండి. yeah, షార్ట్ టర్మ్ 3 months 2 months సమ్మర్ టైంలో. అంటే ఎవ్రీబడి కెన్ పుట్ ఎ రివ్యూ, బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్, బట్ ఐ థింక్ దే షుడ్ ఆల్సో బి లైక్ క్వాలిఫైడ్, లైక్ వాళ్ళకి కూడా ఒక ప్రాపర్ కోర్స్ ఉంటే బాగుంటుంది అన్నది నా ఫీలింగ్. ఇప్పుడు నేను మన ఫిలిం రిలీజ్ అయిన కాడి నుంచి ఇప్పటి వరకు కొన్ని సంస్థలు సినిమా రంగంలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ప్రొడక్షన్లో, ప్రొడ్యూసింగ్ కంపెనీలో, అసోసియేషన్స్ అవార్డ్స్ ఇచ్చారు. దాంట్లో మనకి ఇక్కడ నేషనల్ అవార్డ్స్ గెలుచుకోగలిగారు కానీ ఇక్కడ అంత రాలే. అట్లాగే రివ్యూస్, నేను దగ్గర మనం మాట్లాడుకున్న రివ్యూస్, ఎందుకు సినిమా ఇండస్ట్రీలో ఇట్లాంటి, అంటే బయట గెలిస్తే కానీ ఇంటికి వెళ్ళలేమో మనం? ఏమోనండి, అంటే లైక్ ఎండ్ ఆఫ్ ద డే చాలామందికి తెలియంది, కొంతమంది తెలిసింది కూడా ఏంటి అంటే అవార్డ్ షోస్ అనేవి ఒక పాయింట్ అది ఇండస్ట్రీ వాళ్ళు, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు దాంట్లో అసోసియేషన్స్లో. అంటే అవార్డ్ షోస్ అనేవి అప్రిషియేషన్తో పాటు ఇట్స్ మోర్ లైక్ టీవీ ఆడియన్స్ కోసం చేసేవి. సో వీళ్ళు చిన్న చిన్న వాళ్ళేనండి, ఫిల్మ్ ప్రొడ్యూసర్ అట్లాంటి అసోసియేషన్స్ రైట్. సో అట్లాంటి వాళ్ళు కూడా అదేనండి, అంటే లైక్ ఇప్పుడు త్రీ డిఫరెంట్ పీపుల్ ఉంటారు. ఒకళ్ళు జెన్యున్గా సినిమాలు చూసి అప్రిషియేట్ చేసేవాళ్ళు, రెండు వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ రిలేటివ్స్కి ఇవ్వాలనుకునే వాళ్ళు, మూడు ఏంటి అంటే కనుక ఆడియన్స్ ఎవరి కోసం అయితే టీవీ చూస్తారు, సో ఈ పర్టికులర్ యాక్టర్స్ వస్తే కనుక చూస్తారు అని చెప్పి వాళ్ళకి ఇచ్చే వాళ్ళు ఉంటారు. సో ఏ అవార్డ్ ఫంక్షన్ ఏది అని మనకు తెలియదు. సో బట్ అంటే మెయిన్ వాట్ అంటే లైక్ ఐ రియలీ వాంట్ మన సీఎంస్ ఎవరైతే ఉన్నారో జగన్ గారు అండ్ కేసీఆర్ గారు, సో ఐ వాంట్ రిక్వెస్ట్ దెమ్ అనమాట. ఈ నంది అవార్డ్స్ అండ్ ఏదైతే తెలంగాణలో కూడా ఒక అవార్డ్స్ అనేవి స్టార్ట్ చేస్తామని ఎప్పటి నుంచో అన్నారు. సో దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఫర్ క్వైట్ ఫ్యూ ఇయర్స్ అనమాట. లాస్ట్ కపుల్ ఒకేసారి చేసేస్తూ ఉంటారండి, 3 years కలిపి ఒకేసారి చేయాలి. అంటే లైక్ వాళ్ళ ఫంక్షన్ ఖర్చులు ఒకసారి ఏమవుతుంది ఐ నో, బట్ సి మనం ఎప్పుడో 4 years బ్యాక్ చేసిన సినిమా రావడం వేరు, జస్ట్ 1 year బ్యాక్ మనం చేసిన సినిమా అప్రిషియేషన్ రావడం వేరు. సో వీళ్ళనంత త్వరగా, అంటే లైక్ 2018లో పర్టికులర్గా చాలా మంచి సినిమాలు వచ్చినాయి. యాక్చువల్గా ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇది స్వర్ణయుగం అండి. అవును, ఇంతమంది భారతదేశంలో ఇంతమంది అద్భుతమైన డైనమైట్లు వీళ్ళంతా, ఇంత అద్భుతమైన స్వర్ణయుగం నేను నా జీవితంలో చూడలే. చాలా మంచి సినిమాలు వచ్చినాయి, సినిమాలు మంచి డైరెక్టర్లు కూడా. అరే ఈ సినిమాకి వచ్చి ఉంటే బాగుండు అని నేను చాలా అనుకున్నాను, ఇవి ఉన్నాయన్నమాట. సో కనీసం 20 మంది మంచి డైరెక్టర్లు ఉన్నారు. సో మనం నేషనల్ వైడ్ అప్రిషియేషన్ దొరికింది కాబట్టి స్టేట్ వైజ్ కూడా, సో బోత్ ద స్టేట్స్ ఇఫ్ దే కెన్ రికగ్నైజ్ ద టాలెంట్, సో అండ్ ఎంకరేజ్ చేస్తే కనుక ఇంకా మోర్ ఫిల్మ్ మేకర్స్ వస్తారు. అంటే నేను ఇప్పుడు మామూలుగా ఇదివరకట్లా లేదు, ఇదివరకు సినిమా ఇండస్ట్రీకి వెళ్తామంటేనే కొట్టేవారు పేరెంట్స్. బట్ ఇప్పుడు ఏంటి అంటే మనం అప్రిషియేట్ చేస్తున్నప్పుడు టీవీలో చూసుకుంటే కనుక వాళ్ళ పేరెంట్స్, సరే నా కొడుకు కూడా సినిమా ఇండస్ట్రీ అంటే సినిమాలోకి అంటున్నాడు, సో రేపొద్దున్న కేసీఆర్ గారి చేతిలో మా వాడు కూడా అవార్డు తీసుకోవాలి అని ఫీల్ అవ్వాలి అంటే కనుక దే హ్యావ్ టు డూ దీస్ అవార్డ్ ఫంక్షన్స్ అనమాట. సో నేను చాలాసార్లు ఇన్స్పైర్ అయ్యా. నేను ఆస్కార్ అవార్డ్స్ కానీ ఇవన్నీ కూడా మార్నింగ్ అలారం పెట్టుకుని లేచి చూసేవాడిని. సో యూస్ టు ప్రిపేర్ మై ఓన్ ఆస్కార్ స్పీచ్ అనమాట, నాకు ఆస్కార్ వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి అని చెప్పి. సో అది ఎప్పుడు తెలియని ఒక ఎంకరేజ్మెంట్ అనమాట, ఒక తెలియని బూస్ట్ ఇస్తుంది. సో నేను ఇప్పుడు టీవీలో కూర్చొని చూస్తున్నాను, రేపొద్దున ఏదో రోజు నేను అవార్డ్ ఫంక్షన్లో వెనకాల ఎక్కడో జనాల్లో కన్నా వెళ్ళాలి, ఏదో రోజు అవార్డ్ ఫంక్షన్ కొంచెం ముందు వరుసలోకి రావాలి, ఏదో రోజు స్టేజ్ మీదకి వెళ్ళి అవార్డు తీసుకోవాలి, ఏదో రోజు నేను అవార్డు ఇచ్చే అంత పెద్దవాడిని అవ్వాలి. సో అన్నది ఒక తెలియని ఇది ఇస్తుంది అనమాట, ఇన్స్పిరేషన్ ఇస్తుంది. సో మీరు ఇదే ఆస్కార్ అది అన్నారు కాబట్టి మీ ఫిలింలో ఆ ఎపిసోడ్కి అంతా అమెరికన్ టెలివిజన్ ఎపిసోడ్లే కదా, ఏది దేనికి దానికి ఇండిపెండెంట్గా చూడొచ్చు. కరెక్ట్, మధ్యలో ఒక్కొక్క ఎపిసోడ్లో ఉంటుంది. ఒకవేళ టెలివిజన్ సిరీస్ చూసినప్పుడు ఎప్పుడన్నా మనం స్విచ్ చేసిన ఛానల్ స్విచ్ చేసిన అట్లాగా. అవును, అంటే నెట్ఫ్లిక్స్ లాంటి ఫార్మాట్గా ఏమన్నా మీరు ట్రై చేస్తాం అనుకుంటున్నారా? డెఫినెట్గా నేను యాక్చువల్లీ ఒక వెబ్ సిరీస్ మీద కూడా వర్క్ చేస్తున్నాను. సో ఐ ఇంట్రెస్టెడ్ అనమాట. సో ఐఎమ్ ఆల్రెడీ ఇన్ డిస్కషన్ విత్ కపుల్ ఆఫ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ నీతో. సో నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ప్లాట్ఫామ్స్, హాట్స్టార్. సో వీళ్ళందరూ కూడా ఐఎమ్ ఇన్ డిస్కషన్ విత్ దెమ్. సో ఐఎమ్ గోయింగ్ టు డూ అ వెబ్ సిరీస్ pretty soon అనమాట. యాక్చువల్గా తెలుగు రాష్ట్రం విభజించిన తర్వాత ఒక సమ్ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ తెలంగాణ సినిమా వస్తుంది. అర్జున్ రెడ్డి కానీ, లేకపోతే ఫిదా అని, లేకపోతే
ఈ మొన్న వచ్చిన మల్లేశం కానీ మల్లేశం, అవును. నువ్వు నీది నాది అంటే ఫిలిం ఏదైనా డైరెక్టర్స్ కరెక్ట్. అట్లాగా పర్టికులర్గా మీరు సినిమా తీసిన కాడి నుంచి ఇటు వరకు మిమ్మల్ని ఏ డైరెక్టరు మీకు అప్రిషియేషన్ చేయకపోవటం కానీ ఈ రివ్యూస్లో కానీ తేడా అట్లాంటిది ఏదన్నా మీరు సామాజికంగా కానీ ఏదన్నా ఒక ఫీల్ అయ్యారా? మనము మెయిన్ స్ట్రీమ్ సామాజిక వర్గం లేకపోతే ప్రధానమైన వాటిలో లేకపోవటం వల్ల కొంత నాకు సంబంధించిన నాకు రావాల్సిన అప్రిషియేషన్ రాలేదని అంటే లేదండి, అంటే లైక్ అంటే లైక్ నా చేతిలో నా కంట్రోల్లో ఉండేది నేనే నా కంట్రోల్లో ఉంటాను. అవతల వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తుంటే బాగుండేది అన్నది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో వాళ్ళు చేస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి, చేయకపోయినా సరే మేబీ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి వాళ్ళకి కూడా. సో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం ఏమైనా ఉండొచ్చు, వాళ్ళ వైఫ్ వాళ్ళతో మాట్లాడకపోవచ్చు, ఎనీథింగ్. ఆ సిచ్యువేషన్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి సో ఐ కెనాట్ వాళ్ళని ఏం అనలేము. బట్ ద సేమ్ టైమ్ నా సినిమా అంత గొప్ప సినిమా కాకపోయి ఉండొచ్చు, వాళ్ళకి దృష్టిలో అది మీరు కేర్ ఆఫ్ కంచెట్లపాలెన్ని చాలా అప్రిషియేట్ చేస్తూ చాలా నిజంగా దట్ ఇస్ గుడ్ ఫిలిం, బెంచ్ మార్క్ ఫిలిం. అవును. ఆయన మీకు ఏమైనా అప్రిషియేట్ చేశాడా, రివర్స్ లో రెసిప్రోకేట్ చేశాడా? ఆ టైంలో కాదు. సో దాని తర్వాత రీసెంట్గా మేము కలిసాం. సో రీసెంట్గా నేను 2018 డెబ్యూ డైరెక్టర్స్ అందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేసి వాళ్ళందరినీ కనెక్ట్ చేసి సో ఐ ట్రై టు క్రియేట్ ఎ నైస్ ఎన్వైరన్మెంట్ అనమాట. సో జనరల్గా ఈ ఈగోస్ ఏవైతే ఉంటాయో సో ఆ డైరెక్టర్ కన్నా నేను గొప్ప, ఆడికన్నా నేను తెలివైన అనేది అందరికీ ఉంటుంది. సో అలా కాకుండా ఇఫ్ వీ కెన్ షేర్ అవర్ నాలెడ్జ్, సో ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో అద్భుతమైన వాళ్ళే. ఇప్పుడు నేనైతే చెప్పుకుంటూ వస్తే కనీసం 20 పేర్లు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో ఒక గ్రూప్ క్రియేట్ చేశాను అనమాట. సో రీసెంట్గా కూడా వీలైనంత మంది వరకు కలిసాము. సో అప్పుడు వెంకటేష్ మహా సెడ్ ఇట్ అనమాట. సో నేను అప్పుడు చెప్పలేకపోయాను, నీకు థ్యాంక్ యూ సో మచ్ నా సినిమా గురించి నువ్వు ప్రమోట్ చేసినందుకు, దట్ రియలీ హెల్ప్డ్ అని చెప్పి. సో ఆ చిన్న బ్యారియర్ ఉంటుందన్నమాట. సో అది ఒకసారి మనం బ్రేక్ చేసేస్తే, సో ఇప్పుడు నేను కూడా రాహుల్ మన్మధుడు 2 చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ క్యారెక్టర్కి కాస్టింగ్ కోసం చూస్తున్నాను, ఎవరైనా సజెస్ట్ చేయంటే సజెస్టెడ్ సమ్మన్. సో ఆవిడని తీసుకున్నారు ఇప్పుడు ఈ సినిమాలో. సో అలా వీ కెన్ షేర్ ద రిసోర్సెస్, వీ కెన్ షేర్ ద నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్. సో బెటర్ సినిమా చేయడానికి అనమాట. సో ఐ హోప్ ఈ జర్నీలో అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు జర్నీలో మీకు చాలా పెయిన్ ఇచ్చిన సంఘటన ఏంటి? ఎందుకు అనవసరంగా ఈ ఇండస్ట్రీలోకి రావటం నాకు అవసరమా? అంటే నాకు చిన్నప్పటి నుంచి మా రిలేటివ్స్లో కానీ, నేను ఐఎమ్ ఎ వెరీ స్టూడియస్ పర్సన్ అండ్ ఐ వాజ్ టాపర్ ఇన్ మై స్టడీస్. సో మా స్కూల్లో కానీ స్పోర్ట్స్లో కానీ అన్నిటిలో. సో ఐ వాజ్ ఆల్వేస్ రెస్పెక్టెడ్ అనమాట. సో దెర్ వాజ్ నెవర్ సిచ్యువేషన్ వేర్ యూనో నన్ను తక్కువ చేసి ఎప్పుడు చూడలేదు. సో మా డాడీ కానీ ఎప్పుడు కూడా నన్ను అలాంటిది ఫేస్ చేయలేదు. సో బట్ ఇండస్ట్రీలో చాలా అవమానాలు ఎన్ని ఉంటాయి. అంటే లైక్ మనం అప్పుడున్న పొజిషన్ బట్టి అవసరం లేకుండా కూడా అవమానాలని, ఈగోయిస్టిక్ ప్లెజర్ని, సో అవి చాలా ఫేస్ చేశాను. సో ఆ టైంలో నాకు చాలాసార్లు అనిపించింది అనమాట, అరే వై షుడ్ ఐ టేక్ ఆల్ దిస్ షిట్ ఫ్రమ్ దిస్ పీపుల్ అని చెప్పి చాలాసార్లు అనిపించింది. బట్ స్టిల్ ఐ డిసైడెడ్ లైక్ ఐ విల్ నెవర్ గో బ్యాక్ ఇన్ టు బీయింగ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ వాట్ ఎవర్. ఐ వాంట్ టు యూనో ఫైట్ స్టార్ట్ చేశాను కాబట్టి. సో చాలా అనిపించింది. దెర్ వాజ్ అ టైమ్ వెన్ ఒక హీరో నన్ను వర్షంలో నుంచోబెట్టాడు ఒక 2 hours. సో ఒక ప్రొడ్యూసర్ నన్ను మిడిల్ ఆఫ్ ద నైట్ ఎక్కడో వదిలేశారు. సో అలా చాలా అయినాయి. సో దెర్ వాజ్ లాట్స్ ఆఫ్ ఇన్సల్ట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా జరిగాయి. బట్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఐఎమ్ ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ ఐ డూ వాట్ ఎవర్ ఐ కెన్ ఫర్ దెమ్ అనమాట. అంటే లైక్ పాజిటివ్గా. సో అంటే దట్ ఈస్ నా ఈగో సాటిస్ఫాక్షన్ అనమాట. వాళ్ళకి మంచి చేస్తే అప్పుడు నా ఈగో సాటిస్ఫై అవుతుంది. సో వాళ్ళకి చెడు చేసి ఐ డూ దట్ అనమాట. సో ఐ కైండ్ ఆఫ్ మేక్ షూర్ ఐ డూ దట్. సో ఐ షుడ్ బి ఇన్ అ పొజిషన్ వేర్ యునో ఐ హ్యావ్ టు హెల్ప్ ద పర్సన్ పాజిటివ్లీ, వాట్ యు కాల్ దాన్ని పాజిటివ్ వెండేటా అంతే. సో ఐ డూ దట్ అనమాట. సో దట్స్ వెన్ ఐ గెట్ మై ఈగో సాటిస్ఫైడ్. కానీ మంచి ప్లీజెంట్ ఎక్స్పీరియన్స్. ఐ షుడ్ డై ఫర్ దిస్ ఇండస్ట్రీ, ఐ షుడ్ బి ఇన్ దిస్, దిస్ ఈజ్ వాట్. అవును, చాలా మంది అంటే లైక్ మా రిలేటివ్స్ లో కానీ ఫ్రెండ్స్ లో కానీ ఏమన్నారంటే, ఇన్ కేసు ఇది వర్కౌట్ అవ్వకపోతే బ్యాక్ వెళ్ళి కాదు అట్లాంటి ప్లీజెంట్ అంటే నేను ఈ ఇండస్ట్రీలో ఇది ఇక్కడ మాత్రమే, ఇట్లాంటి ఇండస్ట్రీలు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది, అద్భుతమైన ఇండస్ట్రీ అన్నంత అద్భుతమైన లైఫ్ షార్టనింగ్ అంటే లైఫ్ హార్టనింగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగిందా ఈ ఇండస్ట్రీలో? అంటే పాజిటివ్గా అంటే ఇదే ఇండస్ట్రీలో కాబట్టి ఇంత అద్భుతమైన ఇది నాకు వచ్చింది,
అంటే నేను ఏదైతే కాలేజ్లో చదువుకున్నానో ఆ కాలేజ్కే, ఇంజనీరింగ్ కాలేజ్లో నా కాలేజ్కే నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. సో ఎవరైతే సర్స్ నన్ను అదే ఒబ్వియస్లీ లైక్ ఎవరైతే భయపడ్డానో వాళ్ళందరూ నన్ను ఒక సెలబ్రిటీ లాగా ఇన్వైట్ చేసి, సో మా కాలేజ్లో నేను ఏదైతే జనాల్లో కూర్చున్న ప్లేస్ ఉందో అదే ప్లేస్లో నేను స్టేజ్ మీద ఉండి నేను మాట్లాడుతూ ఉంటే కనుక ఆడియన్స్ అంతా క్రేజీ ఫీల్ అవ్వడం. సో అలాగే నేను ఒక కాలేజ్కి టెడ్ టాక్స్ కోసం వెళ్ళినప్పుడు ఆ కాలేజ్లో స్టూడెంట్స్ అందరూ కూడా హాకి చాలా పెద్ద ఫ్యాన్స్ అనమాట. సో వాళ్ళందరూ హోల్ ఒక 200-300 మంది. సో దే డిడ్ దిస్ అనమాట, జహాపనా తుసి గ్రేట్ హో అన్న టైప్లో. సో దట్ వాస్ ద మూమెంట్. అది ఎక్కడ దొరుకుతుంది మళ్ళీ మనకి. సో అండ్ ఒబ్వియస్లీ పాలకొల్లో నేను పెరిగిన ప్లేస్లో పెద్ద పెద్ద కట్అవుట్లు అవి పెట్టారు నాకు. సో అండ్ పర్సనల్గా కూడా ఇప్పుడు నేను అన్నట్టు చాలామంది థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ అని చెప్పి చాలామంది పెట్టారు. సో చాలామంది అమ్మాయిలు స్టోరీ చూసి ఐడెంటిఫై ఫీల్ అయ్యి. సో అండ్ ఒకళ్ళు పర్టికులర్గా నాకు మెన్షన్ చేసింది ఏంటి అంటే కనుక మా తెలిసిన వాళ్ళు కూడా, నా సిస్టర్ కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. బట్ ఈ సినిమా చూసిన తర్వాత ఐ నో హౌ టు హ్యాండిల్ విత్ హర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ అని చెప్పి ఒకళ్ళిద్దరు పెట్టారు. సో యా అంటే లైక్ ఇంకా వేరే ఎక్కడ అది దొరకదండి. అంటే లైక్ ఈ పర్టికులర్ కిక్ ఏదైతే ఉంటుందో, సో ఐ థింక్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఓన్లీ హ్యాస్ ఇట్. సో యా గోయింగ్ టు బి హియర్ ఫర్ షూర్ నో మ్యాటర్ వాట్. సరే, ఈ జర్నీలో మీరు ఒక ఫిల్మ్ మేకర్గా ఏమి అంటే కొత్త ఫిల్మ్ మేకర్ సందేశం కాదు కానీ మీరు ఏం లెసన్స్ లెర్న్ చేశారు? ఇవి ఐ కుడ్ హ్యావ్ అవాయిడెడ్ ఇట్, ఐ కుడ్ హ్యావ్ గ్రాబ్డ్ ఇట్, ఐ కుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇట్ ఎర్లియర్ దాన్ దిస్, అట్లాంటి ఏమన్నా లెసన్స్? అదేనండి మెయిన్ నేను ఫస్ట్ చెప్పేది అందరికీ ఏంటంటే రైట్ అ ఫిల్మ్ దట్ కెన్ బి షార్ట్ ఇన్ అ వెరీ లో బడ్జెట్. సో ఫస్ట్ సైకిల్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేయాలి. సో ఎక్స్పీరియన్స్ ఉంటేనే జాబ్ వస్తుంది, జాబ్ వస్తేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది మీరు బ్రేక్ చేయాలి. ఫస్ట్ ఒక సినిమా చేసిన వాళ్ళకే డైరెక్షన్ ఇస్తారు, నమ్ముతారు. ఫస్ట్ సినిమా చేసేవాడు ఎవరికి అవకాశం ఎవరు. సో అది మీరు బ్రేక్ చేయాలంటే ఐ హ్యావ్ టు రైట్ సంథింగ్ యూనిక్, సంథింగ్ దట్ ఆడియన్స్ విల్ వాంట్ టు కమ్ టు థియేటర్ అండ్ వాచ్. దిస్ ఇన్ వెరీ లో బడ్జెట్. సో అండ్ ఇప్పుడు ఒక హీరో మీతో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అంటే కనుక రైట్ ఎ స్టోరీ దట్ కెన్ బి డన్ ఇన్ అ లెస్ బడ్జెట్ దాన్ హిస్ మార్కెట్. సో అండ్ అల్టిమేట్లీ cinema is a hero driven industry. So you have to do something, a short film or something in your genre to impress that particular person. సో మీరు ఫైనల్గా అంటే మీరు ఎట్లా గుర్తుండిపోవాలని కోరుకుంటున్నారు? అంటే ఈ తెలుగు ఆడియన్స్ కానీ ఎవరికైనా ఇట్లా గుర్తుండాలి నేను అనేది ఏదన్నా ఒక ఎపిటాఫ్ అంటారు, లేకపోతే ఐ వాంట్ అంటే ఇప్పుడు మనకి కొన్ని సినిమాల్లో ఐ స్టిల్ రిమెంబర్ చిన్నప్పుడు ఇంద్రా సినిమాలో వెనక్కి తిరిగే డైలాగ్ ఉంటుంది కదా, అది ఇప్పటికీ గుర్తుండిపోయింది. సో ఆ రోజు నేను ఏదైతే ఫీల్ అయ్యానో అలాగే కొన్ని మూమెంట్స్ ఉంటాయి కొన్ని సినిమాల్లో. సో అతడు సినిమాలో ఫస్ట్ చిన్నపిల్లోడు రాయశ్రీ కొట్టినప్పుడు అటు స్టిక్ పట్టుకుని వస్తూ ఉంటాడు. సో అలా కొన్ని మూమెంట్స్ ఉంటాయి సినిమాలో. సో ఆ ఫిల్మ్ మేకర్ మనకు గుర్తుంటాడు, బట్ మన సినిమాలో ఆ ఫ్రేమ్ గుర్తుండిపోతుంది కళ్ళల్లో. సో మన మైండ్లో అది ఉండిపోద్ది. సో అలా నా సినిమాలు చాలా మందికి ఇప్పుడు కాజల్ ఏదైతే లాస్ట్ క్లైమాక్స్ ఉందో అది ఇమేజ్ ఉండిపోవాలన్నమాట చాలా మందికి. సో అలాగా ఐ వాంట్ టు క్రియేట్ దోస్ ఇమేజెస్ ఇన్ ఆడియన్సెస్ మైండ్స్ అన్నమాట. వాళ్ళ మనసుల్లో వాళ్ళ ఎవ్రీ మనో చిత్రాల్లో ముద్రించబడిపోయి అంటే లైక్ ఆ షార్ట్ గుర్తుండిపోవాలన్నమాట. మేబీ ఒక ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా నాకు చిన్నప్పుడు లిటిల్ సోల్జర్స్ సినిమాలో కొన్ని షార్ట్స్ ఇప్పటికీ నా మైండ్లో ఉంటాయి. ఆ రోజు నేను ఏం ఫీల్ అయ్యాను అన్నది నాకు ఇప్పటికీ ఆ ఫీలింగ్ వస్తుంది. సో ఇప్పుడు మనం అలాగా కొన్ని మెమరీస్ అన్నమాట. ఇప్పుడు జనరల్గా ప్రతి మనిషికి ఆ పర్టికులర్ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఇది జరిగింది కదా అని మెమరీ ఉంటుంది కదా, ఈవెన్ స్మెల్ని బట్టి కూడా మెమరీస్ గుర్తుకొస్తాయి. సో అలాగా నా ఫిల్మ్స్ కొన్ని మెమరీస్ లాగా ఉండిపోవాలన్నమాట ఆడియన్స్కి. ఆ రోజు నేను థియేటర్లో ఈ షాక్ అయ్యాను ఆడి సినిమా చూసినప్పుడు అనుకుంటే చాలు. సో యాజ్ అ ఫిల్మ్ మేకర్గా నేనేమి గుర్తుండాల్సిన అవసరం లేదు, బట్ నేను చేసిన సినిమాలు అంటే ఆ స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా మంచి సినిమాలు, గొప్ప సినిమాలు, హాలీవుడ్కి వెళ్ళి ఆస్కార్ తీసుకోవాలని తప్పకుండా. ఐ విల్ డూ మై బెస్ట్. థ్యాంక్ యూ.